ప్రేమల తండ్రి మా రక్షణ చేస్తున్నాములు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా గండు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక మీకు స్తోత్రాలు. 10 నుండి ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుకు ఉంచి ఆరాధన పరిచయలోను బల్ల పరిచర్యలోను సహాయపడేందుకు మీకు స్తోత్రాలు. సాయంకాలం చిన్న చౌకలో ఈ యొక్క యూత్ మీటింగ్లో సహాయపడ్డారు, స్తోత్రాలు. ఈ సాయంకాల స్వార్థ కూడికను మాకెంతో దేవునికరంగా మేలుకరంగా ఏమని ప్రార్థన చేస్తుంటున్నాం. రావాల్సినటువంటి పిల్లలందరినీ సకాలం నడిపించము. మీ సన్నిధిలో మేము గడిపే సమయము మాకెంతో దేవునికరంగా మేలుకరంగా చేయండి. పాడేటువంటి పాటలు, ధ్యానించేటువంటి వాక్యం మాకు క్షేమాభివృద్ధికరంగా మేలుకరంగా చేయండి. మీ యొక్క ఆత్మాభిషేకం నడిపింపును కోరుకుంటూ పాటలు పాడేటువంటి వారు, వాయిద్యములు వాయించేవారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువుని ప్రియ రక్షకుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. $354 పాట. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమెగా. రండి కిరణ్, నోకలు. क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते अल्फा ओमेगा, आदि अंतम ओ क्रिस्ते, युगमुल क्रिस्ते, सर्वाधिकारी రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చి మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చి తగ్గించుకొని నా వాడే తన ప్రేమనే తగ్గించుకొని నా వాడే తన ప్రేమనే చూపే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమెగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఇది రక్షణ కొరకై ప్రభు సమయమే చూడే, ఇది రక్షణ కొరకై ప్రభు సమయమే చూడే, నేడే రక్షణ దినము అయ్యే కరే చూపిపుడే, నేడే రక్షణ దినము అయ్యే కరే చూపిపుడే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే
ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమంతుడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమంతుడా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే సర్వాధికారి ఎవరి వశములు పరిశుద్ధ పరచబడును ఎవరి శ్రములు పరిశుద్ధ పరచబడును వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖబాధ ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖబాధ బహుమానములుగా మారే అంతే కిరీటములు బహుమానములుగా మారే అంతే కిరీటములు క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద భాషములతో హల్లెలూయా పాటలు ఆనంద భాషములతో హల్లెలూయా పాటలు పాడుతూ ప్రభుని మహిమా పరచూరు హల్లెలూయా పాడుతూ ప్రభుని మహిమా పరచూరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి 428 విడువవు నన్నిక ఎన్నడైనను. 425 పాత పాట పుస్తకం, 428 కొత్త పాట పుస్తకం.
నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక పడిపోవారెల్లరినీ నీపెడి వాడవు నీవే ప్రభు పడిపోవారెల్లరినీ నీపెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక పడిపోకుండా కాయు రక్షక ప్రభువా నీ కవిదేయుడనై పలుమారులు పడు సమయమును ప్రభువా నీ కవిదేయుడనై పలుమారులు పడు సమయమును ప్రేమ జాలి దీనస్వరముతో ప్రియుడానను పై కీర్తితివే ప్రేమతో జాలి దీనస్వరముతో ప్రియుడానను పై కీర్తితివే విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక ఆరాము ఆశతో ఆజ్ఞ మీరినను ఆదాము హవ్వను ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను సిలువకు ఛాయగా బలినార్పించి ప్రియముగా విమోచించితివి సిలువకు ఛాయగా బలినార్పించి ప్రియముగా విమోచించితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకే మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకే సాకులు చెప్పిన విడువక తనని నాయకునిగా నియమించితివి సాకులు చెప్పిన విడువక తనని నాయకునిగా నియమించితివి విడువక నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా
పేర్లు కొరసపడతాం. బలి బలి మాట. బలి బలి మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. బలి బలి మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. నా జీవితాన నీతి విధాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీతి విధాన మరువని మాట, యేసు మాట. బలి బలి మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. బలి బలి మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. రెడీ సుధాకర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలో నుండి సార్వత్రిక వాగ్దానము 2వ భాగం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు 10వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యము నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమీలలో ఎవనికి నీ తోడుగా ఉండడు. అలాగూ పోవాలనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడద్రోయుటయు నీ వశమే, దేవుని వశమే కదా అని ప్రకటింపగా, అమజ్య దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యము నాకు నేనిచ్చిన 200 మనముల వెండి ఏమి చేసేదనని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను. 10వ వచనం. అప్పుడు అమజ్య ఎఫ్రాయిములలో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరచి, మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగిపోయిరి. వాక్యము కొరకైన వాక్యము, సాక్ష్యము కొరకైనటువంటి వాక్యము. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందామండి. 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు కలిసి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయునట్లు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. ప్రభువు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, కనికరం కలిగిన నా గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన మహిమ కలిగిన మహనీయమైన
వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం కొరకై 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము, సాక్ష్యం కొరకై లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు నీ వాక్యమును మాకు తెలియపరిచినారు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుండి ప్రభు దినము, పునరుత్థాన దినములో నీ బిడ్డలముగా, నీ సొత్తుగా, నీ జనముగా, నీ స్వకీయ సంపాద్యముగా చేరి నిన్ను ఆరాధించడానికి, పూజించడానికి, సాగిలపడడానికి, నిన్ను హెచ్చించడానికి, నేను గణపరచడానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనములు ప్రభు. ఈ సమయంలో మా ప్రభు మా తండ్రి వాక్యం ద్వారా నీ ప్రేమను వివరించడానికి, సాక్ష్యం ద్వారా ఏ విధముగా నన్ను పాపినైనా నన్ను రక్షించుకున్నావో వివరించడానికి నీ ప్రేమను కావలసినటువంటి కృపను నాకు అనుగ్రహించండి. అయోగ్యుడ నా పాత్రుడు నేను నీకు లేని వాడను. నీ దాసుడైనటువంటి మా తండ్రి దైవజనుని ఎదుట, నీ పెద్దల ఎదుట, నీ పరిశుద్ధులైనటువంటి నీ ప్రజల ఎదుట నిలబడటానికి అర్హుడను, పాత్రుడను, యోగ్యుడను కాను. కృపతో నా నోటిని బురగా, పాత్రగా వాడుకొని నా నోటిలో నీ మాటలను ఉంచి మా ప్రభు మా తండ్రి ఆ గడియలోనే పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాదని సెలవిచ్చినట్లుగా మా ప్రభు మా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నాకు నీ మాటలను దయచేసి మా ప్రభు మా తండ్రి మా ప్రభు నీ ప్రేమను వివరించుటకు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అది వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం నుండి మనము ఇక్కడ చదువుకుంటూ వచ్చినాం. ఇక్కడ 7వ వచనంలో దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యము నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారోగు ఎఫ్రాయిములలో ఎవనికి తోడుగా ఉండడు. 3 విధాల అనేటువంటి దేవుని ప్రజలు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఇశ్రాయేలు వారిలో ఎఫ్రాయిము గోత్రము, తర్వాత యూదా గోత్రము, మూడవదిగా మనం చూస్తే అమధ్య రాజు. ఈ ముగ్గురికి కూడా దేవుడు సెలవిచ్చేటువంటి మాట దైవజనుని ద్వారా. ఈ ముగ్గురికి కూడా దేవుని వాక్యము వారి దగ్గరికి వస్తూ వచ్చింది. ఈ ముగ్గురు కూడా ఎఫ్రాయిములు, యూదా వారికి విరోధ భావం ఉంది. తర్వాత అమధ్య రాజును మనం చూస్తూ వస్తే మొదటి 2 వచనాలలో ఆయన యథార్థముగా ప్రవర్తించను, కానీ యథార్థ హృదయంతో ఆయన యథార్థముగా యెహోవా ఎదుట యథార్థముగా ప్రవర్తించను, కానీ పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. పూర్ణ హృదయము రాజుకు లేదు. తర్వాత యూదా వారికి, ఎఫ్రాయిములకు విరోధ భావం ఉంది. ఈ ముగ్గురు కూడా ఏ విధంగా ఉంటున్నారంటే దేవుని దృష్టిలో సరైనటువంటి వారుగా లేరు. కాబట్టి ముగ్గురికి దేవుని వాక్యం వచ్చింది. ఇక్కడ దేవుని వాక్యము ఎటువంటిదంటే నిర్మలమైనదని. కీర్తనలు 18 యెహోవా వాక్కు నిర్మలము, యెహోవా వాక్కు నిర్మలము. దేవుని మాటలు పవిత్రమైనవి, అవి వెండి మూసలో 7 మార్లు కడిగి ఊదినంత పవిత్రములు అని రాయబడి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి మనం పోతే, ఆది యందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైండెను అని రాయబడి వచ్చింది. ఆ వాక్యమే శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి నివసిస్తూ వచ్చింది. ఆ వాక్యమే శరీరధారిగా వస్తూ వచ్చింది. ఈ వాక్యం అనేది అనేక విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోనికి వాక్యానుసారంగా దిగి వస్తూ వచ్చినాడు. చాలా మట్టుకు మనం చూస్తూ వస్తాము, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వాక్యానుసారంగా, వాక్యమే శరీరధారిగా చాలామంది దగ్గరికి పోతూ వచ్చినప్పుడు అనేకులు స్వస్థత పొందుతూ వచ్చినారు. కుంటివారి దగ్గరికి, గుడ్డివారి దగ్గరికి, మూగవారి దగ్గరికి, రక్తస్రావం కలిగిన వారి దగ్గరికి, పక్షవాతం కలిగిన వారి దగ్గరికి, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారి దగ్గరికి, తుదకు చనిపోయినటువంటి వారి దగ్గరికి పోయినప్పుడు కూడా ఆ వాక్యము శరీరధారిగా అక్కడికి పోతా వచ్చినప్పుడు
అక్కడ చనిపోయినటువంటి వారు కూడా బ్రతుకుతూ వచ్చినారు. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూస్తూ వస్తాము. ఆయన సమరయ దేశము గుండా వెళుతూ వచ్చినాడు. గలిలియా దేశం గుండా యూదా దేశాన్ని విడిచిపెట్టి సమరయ దేశం కూడా సమరయ స్త్రీకి దగ్గరికి వెళుతూ వచ్చినాడు. ఆమె దప్పికను తీస్తూ వచ్చినాడు. తర్వాత ఆమె దేహము గురించి చెప్తా వచ్చినాడు. 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. దేవుని ఆత్మతో ఆరాధించడము ఆమెకు చూపిస్తూ వచ్చినాడు. మానవుని యొక్క జీవితంలో ప్రాణము, దేహము, ఆత్మ ఈ 3 కూడా పవిత్రంగా ఉంటేనే మన పూజను అనగా మన ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. మనల్ని అంగీకరించకుండా మన ఆరాధనను దేవుడు అంగీకరించడు. కాబట్టి ప్రాణముతో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమోను, కీర్తనలు 103, 104 అధ్యాయంలో దావీదు భక్తుడు అంటాడు. తర్వాత కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అని సెలవిస్తూ వచ్చినాడు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో వచ్చే దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే మానవుడు పవిత్రంగా లేకుండా దేవునికి అంగీకారంగా ఉండలేడు. ఇక్కడ చూస్తే 3 విధాలుగా మానవులు చెడిపోతూ వచ్చినారు, దేవునికి దూరం అవుతూ వచ్చినారు. అయినప్పటికీ కూడా దేవుడు శరీరధారిగా ఎందుకు వచ్చినాడు? శరీరధారిగా అని యోహాను పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాలేదని ఎవరైతే ఒప్పుకొనరో అని రాయబడుతూ వచ్చింది. చూడండి, యోహాను పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఆత్మ, ప్రాణాత్మ, దేహములు పవిత్రంగా ఉంటేనే, పవిత్రంగా లేకపోతే దాన్ని ఏ విధంగా పవిత్రపరచాలో, ఏ విధంగా దాన్ని పరిశుద్ధపరచాలో దేవునికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఆయన భూలోకంలో ఉంటా వచ్చినప్పుడు 33.5 సంవత్సరము దేవుని రాజ్యంను గురించి ప్రకటిస్తూ వచ్చినాడు, పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క వైభవాన్ని, దేవుని యొక్క మూర్తిత్వాన్ని ప్రకటిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క ఆ యొక్క మహిమను ఏ విధంగా ప్రకటిస్తూ వచ్చినాడంటే, వాస్తవంగా మనకు గాంధీ మహాత్ముడు ఒక మాట అంటూ వచ్చినాడు. ఏమన్నాడంటే, క్రీస్తుకు, భగవంతునికి క్రీస్తుకు గల సామీప్యానికి ఆయన జీవితమే నిదర్శనం అంటూ వచ్చినాడు. భగవంతునికి క్రీస్తునకు కలిగిన సామీప్యానికి ఆయన జీవితమే నిదర్శనం అంటూ వచ్చినాడు మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క సంకల్పాన్ని, శక్తిని యేసు బహిర్గతముగా చేసినట్లు మరి ఎవరూ చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను అనలేదు, కానీ నేను భావిస్తున్నాను అంటూ వచ్చినాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే చాలామందికి కూడా ఇష్టమే, కానీ పరిశుద్ధంగా జీవించడం ఇష్టం ఉండదు. చాలామంది, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, మందిరానికి రా అంటే, మీ మందిరానికి వస్తే నేను లంచం తీసుకోకూడదు, పెట్రోల్ కొట్టేయకూడదు, బండిలో డీజిల్ కొట్టేయకూడదు. అంటే వాస్తవంగా అంటే పవిత్రత లేకపోతే, పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా దేవునిని చూడలేడు. ఇక్కడ చూస్తే మనకు ఎఫ్రాయిమీయులు ఏ విధంగా ఉంటున్నారంటే, ఎఫ్రాయిమీలలో ఎవనికిని తోడుగా ఉండడు. యేసుక్రీస్తు దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఎఫ్రాయిమీలలో ఎవనికిని తోడుగా ఉండడు. వాస్తవంగా మనకు ఎఫ్రాయిములు అంటే మనకు తెలుస్తూ వస్తుంది. ఏమంటే ఎఫ్రాయిములు అంటే ఎవరంటే, ఎఫ్రాయిమీయులు నీతిమంతుని సంతానం. యోసేపు యొక్క చిన్న కుమారుడు ఎఫ్రాయిము గోత్రం. ఇక నీతిమంతుని సంతానం 37వ కీర్తనలో రాయబడుతూ వచ్చింది, నేను బాలుడనై ఉంటిని, ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నాను. నీతిమంతుని సంతానము విడబడుటయో భిక్షమెత్తుటయో నేను చూచి ఉండలేదంటాడు.
అంటే నీతిమంతుని సంతానం విడవబడము. ఇప్పుడు ఇంతవరకు విడువవు నన్ను ఎన్నడైనను పాట నాకెంతో ఆశ్చర్యపరిచింది పాట అది. విడువవు నన్ను ఇంకెన్నడైనను. విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు, విడిచిపెట్టేటకు చేతగాని వాడు కాదు మన దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని మనము గ్రహించాలా. మారుమనస్సు పొందకపోతే, రక్షణ పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎవరినైనా సరే విడిచిపెట్టే దేవుడు కాదు. ఎఫ్రాయిములు నీతిమంతులు, ఎఫ్రాయిములు కాదు, హృదయానుసారుడైనటువంటి దావీదుని విడిచిపెట్టలేదు. తన స్నేహితునిగా భావించినటువంటి అబ్రహామును కూడా ఇస్సాకును హృదయంలో పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క బలిపీఠము మీదికి తీసుకొని పోయేంత వరకు కూడా అబ్రహాముని విడిచిపెట్టలే, సరిచేసేంత వరకు విడిచిపెట్టలే. స్నేహితుడినిగా భావించినాడు అబ్రహామును. వాస్తవంగా చూడండి, ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు దానిని ఒక సవాలుగా తీసుకుంటూ వస్తాడు. ఎఫ్రాయిములను దేవుడు తోడుగా లేడు. తోడుగా ఉండడా నీతిమంతుని సంతానం కదా. వాస్తవంగా ఆదికాండం 47వ అధ్యాయంలో 42వ అధ్యాయంలో మనకు తెలుసు. ఆ వృత్తాంతమంతా మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. ఇక కానానులో ప్రపంచమంతా కరువు వస్తుంది, కానానులో కూడా కరువు వస్తుంది. కానానులో కరువు వస్తుంది. వాస్తవంగా కానానులో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం కానాన్ అంటే. అటువంటి దేశంలో కరువు వస్తుంది. ఎందుకు కరువు వస్తుంది? ఐగుప్తులో ధాన్యం ఉంది. ఐగుప్తు లోకానికి సాదృశ్యం అయినప్పటికీ కూడా ఐగుప్తులో ధాన్యం ఉంది. కానానులో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందంటే ఇశ్రాయేలు గోత్రముల వారు పశ్చాత్తాపడాలా. వీళ్ళు యోసేపు దగ్గరికి పోవాలా, వాళ్ళలో పశ్చాత్తాపం రావాలా. వాళ్ళు 430 సంవత్సరాలు అక్కడ జీవించాలా. తర్వాత వాళ్ళు ఇన్ని లక్షల మందిగా బయలుదేరి రావాలా. దేవుని యొక్క వాగ్దానం, సంకల్పం నెరవేర్తు రావాలి. కాబట్టి ఆ యొక్క 42వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండంలో యోసేపు దగ్గరికి లేవి, సిమ్యోను, రూబేను, యూదా వారు వచ్చినప్పుడు వారిని చూచి కఠినముగా చూసినాడంట. కఠినముగా వారి విషయంలో కఠినంగా మాట్లాడుతూ వచ్చినాడు. గుర్తుపట్టనట్లు నడుచుకుంటూ వచ్చినాడు. ప్రేమ లేదా? అప్పుడు వాళ్ళు అదే అధ్యాయంలోనే మాట్లాడుకుంటూ వస్తారు. ఏమని మాట్లాడుకుంటూ వస్తారంటే, మనము మన సహోదరుని పట్ల చేసిన దాన్ని బట్టి ఏం చేసినారంట, వారి ప్రవర్తన మారింది. వెంటనే యోసేపు ఏడుపును ఆపుకోలేక ఎక్కడికి పోయినాడంట, గదిలోనికి పోయి బిగ్గరగా ఏడుస్తూ వచ్చినాడు. చూడండి, ఒక మామూలు సామాన్యమైనటువంటి ఒక రాజు అని చెప్పొచ్చులే యోసేపును. ఒక రాజు తర్వాత ఒక రాజు అని చెప్పచ్చు. అటువంటి నీతిమంతుడైనటువంటి యోసేపు హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడతా వచ్చింది. అటువంటి యోసేపు హృదయమే తట్టుకోలేకపోతే నీవు నేను మానవులైనటువంటి ఏర్పరచబడినటువంటి వారు నశించి నరకానికి పోతే దేవునికి ఇష్టమా? ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమే ఉండదు అసలు. అందుకనే ఎఫ్రాయిములతో కఠినంగా దేవాది దేవుడు వ్యవహరిస్తూ వచ్చినాడు. ఇక్కడ దేవుని మాటలు తప్ప ముగ్గురు కూడా దేవుని విధానంలో సరైనటువంటి వారుగా లేరు, దైవజనుని యొక్క మాట తప్ప. వాస్తవంగా చూడండి, మనం దైవజనుని మనము తృణీకరిస్తాం, దైవజనుని మాటలను మనం తృణీకరిస్తాం. చూడండి, దేవుని మాటలను మనము తృణీకరిస్తూ వస్తాం. ఇక్కడ మహాత్మా గాంధీ చెప్పినటువంటి మాటలను బట్టి మనం చూస్తే, ఆ యొక్క మాటలను బట్టి మనం చూస్తే మనము ఏ విధంగా దేవుని మాటలను నిరర్థకం చేస్తాం, దేవుని మాటలను త్రోసివేస్తాం. అయితే ఇక్కడ అంటున్నాడు, కూల్చుటకును పడద్రోయుటకును నిలవబెట్టుటకును దేవుని వశమే కదా. కూల్చడానికి, పడద్రోయడానికి, నిలవబెట్టడానికి దేవుని చేతనవును కదా. నువ్వు ఒకవేళ ఎఫ్రాయిములను నీకు తోడుగా తీసుకొని పోవాల్సింటే పో, యుద్ధము బలముగా జరిగినను నీకు విజయం పొందలేవు అంటా వచ్చినప్పుడు ఇక్కడ మనము 10వ వచనంలో చూస్తూ వస్తాము. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, యూదా వారిలో నుండి ఎఫ్రాయిములను వేరు చేస్తూ వచ్చినప్పుడు యూదా వారి యొక్క కోపము రగులుకుంటా వచ్చింది. దాదాపు ఎంతమందిని చంపుతారంటే, ఇక్కడ 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, 13వ వచనంలో చివరి భాగం, యూదా పట్టణం మీద పడి 3000 మందిని యూదా వారిని చంపుతూ వస్తారు ఎఫ్రాయిమీయులు. ఎంత కోపం అండి! కయ్యను కోపం ఉంది వీళ్ళకు. ఎఫ్రాయిమీయులకు ఎటువంటి కోపం ఉందంటే కయ్యనుగా ఉండే కోపము. ఆ యొక్క
హేబేలు మంచివాడైనప్పుడు హేబేలు మీద పడి కయ్యను చంపినట్లు తన ఎఫ్రాయిముల యొక్క జీవితం ఉంది. అయినప్పుడు కూడా దేవుడు త్రోసివేయలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. చూడండి, ఆ గ్రంథంలో దేవుడు పలుకుతూ వచ్చినాడు. 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతూ వచ్చింది, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయినాడు. ఎట్లా ఏ విధంగా ఉన్నాడంట? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయినాడు. తర్వాత ఇంకేమో రాయబడుతూ వచ్చింది, ఎఫ్రాయిము ఎవడనూ తిప్పివేయలేని అప్పము వంటి వాడైపోతా వచ్చినాడంట. ఎవడను తిప్పివేయలేని అప్పము వంటి వాడైపోతా వచ్చినాడు. ఎవడును అంటే ఈ లోకంలో ఎవడు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తే ఆ సేన అటువంటి దయ్యం పట్టినటువంటి వాడిని ఎవరునూ స్వస్థపరచలేకపోతుంది, సాధుపరచలేకపోతా వచ్చినారని రాయబడుతూ వచ్చింది. అయితే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకని అంటాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అబ్రహాముతో అంటూ వస్తాడు దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఎవడను తిప్పివేయలేని అప్పము వంటి వాడైపోతా వచ్చినాడని రాయబడతా వచ్చింది. తర్వాత ఏమని రాయబడతా వచ్చింది, అన్యులు అతని బలమును మృంగివేసి నను అది అతనికి తెలియకపోయాను, తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియలేదు. చూడండి ఎంత వాస్తవమో అది. నెరిసిన వెంట్రుకలు వచ్చినప్పుడు కూడా ఎఫ్రాయిము నాకు తెలియరాలేదన్నమాట. చాలామందికి చాలా విషయాల్లో ఎంతగా ఉందంటే ఇక్కడ మనము దేవుని ఉగ్రత ఇంకా రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనము ఇదే అధ్యాయంలో మనం చూస్తూ వస్తాము. 14వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం చివరి భాగంలో అంటాడు, ఏమని అంటాడంటే, క్షమించండి, 4వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు. చూడండి ఏమని అంటాడు, ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగునే ఉండనిమ్ము. చూడండి, ఎఫ్రాయిం ఎటువంటి వాడైపోయినాడంటే విగ్రహములతో కలిసిపోతా వచ్చినాడు, వానిని అలాగే ఉండనిమ్ము. కీర్తనలు 36వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం, ఆ యొక్క భక్తిహీనుని యొక్క హృదయములో అతిక్రమములు దేవోక్తి వలె పలుకుచున్నవి, అది వాని ఎదుట అవి ముఖస్థుతి చేస్తున్నాయంట. ఎట్లున్నాయంట? నువ్వు మంచివాడవేలే, నీకేమైందిలే, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, తర్వాత మందిరానికి వస్తున్నావు, అన్ని గుడికలకు వస్తున్నావు, తర్వాత ఎప్పుడెప్పుడో ఒకసారైనా ఆరాధన చేస్తాను, క్రిస్మస్కో జనవరి ఫస్ట్కో ఎప్పుడో ఒకసారి ఆరాధన చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఎటువంటి వాటి విగ్రహం తన ఆ యొక్క అతిక్రమములు దేవోక్తుల వలె పలుకుతున్నాయి, అతిక్రమాలే దేవోక్తుల వలె పలుకుతున్నాయి, ముఖస్థుతి చేస్తానాయంట, తన ఎదుట ముఖస్థుతి చేస్తున్నాయి. కాబట్టి అతడు విగ్రహంలోతో కలిసిపోతా వచ్చినాడు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు దేవుని యొద్దకు రావాలని. ఇక్కడ అంటాడు, ఇదే హోషేయ గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ప్రభు. 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టునకు తిరుగుము. నీ పాపము చేత నీవు కూలిపోయినావు. తర్వాత 4వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును అంటాడు. తర్వాత ఇక్కడ మనకు తెలిసినటువంటి వాక్య భాగమే 6వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఏమని అంటాడంటే, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవును. ఎట్లుంటుందంట మేఘము? తెల్లవారుతన మేఘం ఉండదు. ఆ మంచు ఏ విధంగా ఉంటుందంటే, ఆ యొక్క ప్రాంతకాలమున మంచు ఏ విధంగా ఆరిపోతుందో ఆ విధంగా భక్తి. అది ఎఫ్రాయిము నిన్నేమి చేతును. చూడండి, వాస్తవంగా ఎఫ్రాయిములను దేవుడు, యూదా వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని ఏర్పాట్లో ఎవరున్నా సరే రక్షణ పొందకుండా ఉంటే, దేవుని మందిరంలో కూర్చొని పోతా ఉంటే, దేవుడు ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన ఎవడనూ తిప్పివేయలేకపోయినా దేవుని చేత ఎత్తి తిప్పివేయడానికి.
అన్ని జనులతో కలిసిపోయిన నిన్ను రప్పించడానికి దేవుని చేతన అవుతుంది. ఆయన నిబంధన, ఆదాము తన నిబంధనను మీరినట్లు రాయబడుతూ వచ్చింది 7వ వచనంలో. 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది యెహోషువ గ్రంథంలో, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. నిబంధనను మీరినాం, దేవుని నిబంధనను. ఏదోను తోటలో ఆదాము నిబంధనను మీరినాడు. మనం ఎక్కడున్నామంట? ఏదోను తోటకు సాదృశ్యమైనటువంటి బేర్షెబాలో, అంటే బేర్షెబా దేవుని సన్నిధిలో, యెరూషలేములో, దేవుని యొక్క పట్టణంలో, దేవుని సముఖమందు మనము దేవుని ఏం చేస్తున్నామంట? నిబంధనను మీరుతున్నాం. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. అందుకని అంటాడు ఇక్కడ 5వ అధ్యాయం చివరి వచనంలో చూడండి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఏమని అంటాడంటే చూడండి, 15వ వచనంలో, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు, మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా, దురవస్థ వచ్చినప్పుడు, ఎందుకు మా రక్షణ లేకపోతే దురవస్థ వస్తుంది? దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆ యొక్క దేవుని రాకడ సమీపంగా ఉంటా వచ్చినప్పుడు ఆ దురవస్థ రాకముందే శీఘ్రముగా మనం ఏం చేయాలా? దేవుని దగ్గరికి రావాలా, మారు మనసు పొందాలా, మారు మనసు పొందుతూ రావాలా. ఆ విధంగా ఉంటా వచ్చినప్పుడే దేవుడు ఏం చేస్తూ వస్తాడంటే, దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, పక్షాత్తాపము కలగజేసేటువంటి దేవుడు, హృదయమును బాగు చేసేటువంటి దేవుడు. కాబట్టి 37వ కీర్తనలో ఆయన నీ హృదయ వాంఛలను బాగుగా మనము ఉండాలా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలా, మంచి మాటలు మాట్లాడాలా, బాగా ఆరాధన చేయాలా, బాగా ప్రార్థన చేయాలా, పరిశుద్ధంగా జీవించాలని హృదయంలో వాంఛ ఉంటుంది. కానీ అది నీవు నేను నెరవేర్చుకొనలేము. నువ్వు పాపాన్ని మానివేయాలని ఉంటుంది, పాపం చేత కూలిపోయినావని నువ్వు ఎరగక పాపాన్ని మానివేయాలని పాపంలోనే ఉండి అనుకుంటావు, కానీ అయితే నువ్వు చేయలేవు. అందుకని 37వ కీర్తనలో ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును రాయబడతా వచ్చింది. ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడును రాయబడతా వచ్చింది. దావీదు భక్తుడు బాలుడైనప్పుడు ముసలవాడైనటువంటి అనుభవంలో రాస్తూ వచ్చినాడు. ఎవరిని విడిచిపెట్టడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా సరే మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా ఉంటే చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో హృదయంలో వాళ్ళు నొచ్చుకున్నారంట, గుర్చబడింది, పొడవబడినటువంటి వారై మేమేమి చేయాలా అని పేతురుడైన దైవజనుడైనటువంటి పేరుతో అంతా వచ్చినప్పుడు మీరు మారు మనస్సు పొందాలా, పాప క్షమాపణ, మారు మనసు నిమిత్తమై పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటే చాలంతే అని చెప్తా వస్తాడు. కాబట్టి ఆ యొక్క ఎఫ్రాయిమీయులను గురించి దేవుని ప్రేమ, ఎఫ్రాయిమీయులు అంటే ఎఫ్రాయిమీయులు కాదు, యేసోపు సంతానం కాదు, వాళ్ళు ఎప్పుడో చనిపోయినారు. అయితే మనల్ని దేవుడు ఎఫ్రాయిమీయులుగా, ఇశ్రాయేల్ వారినిగా చేస్తూ వచ్చినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలుతో సహపౌరులు కాకపోయినప్పటికీ కూడా మనం దేవునికి దూరస్తులము, దేవుడు లేనివారమైనప్పటికీ కూడా మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని సమీపస్తులుగా చేసుకుంటున్నాడు. కాబట్టి మనము సమీపస్తులుగా ఉండేటువంటి నీవు నేను ఎవరైనా సరే మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, ప్రాణము దేహము నీవు అపిత్రంగా ఉంచుకొని దేవుని నేను ఆరాధిస్తాను భ్రమపరిచేటువంటి ఆత్మలో నీవు నేను ఉంటే దేవుడు ఆరాధన అనగా పూజ ఫలించదనమాట. పూజ ఏం చేయదు, ఫలించదు పూజ. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ కొద్ది వాక్యాన్ని, ఈ కొద్ది మాటలను నీవు అంగీకరించినట్లయితే నీకు పాప క్షమాపణ కలుగుతూ వస్తుంది. ఎఫ్రాయిమీల గురించి చూడండి. ఎఫ్రాయిమీలు ఎటువంటి వాళ్ళంటే ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తూ వస్తాడు. 21వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతూ వస్తాడు చూడండి. నీ క్షేమ కాలంలో నీతో నేను మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి. ఏమంటున్నాడట? నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడి తిని కానీ
నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట ఎటువంటిదంట? వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. ఎటువంటిదంట? ఎఫ్రాయింకు మాట వినకపోవడం అనేది బాల్యము నుండే వాడుక. క్రైస్తవ ఆచారాలు, క్రైస్తవ పద్ధతులు, క్రైస్తవ యొక్క ప్రార్థనలు చేసుకుంటూ, క్రైస్తవుల వలె మనము ఆరాధిస్తూ, క్రైస్తవుల వలె మనం నటిస్తూ. మా బంధువు ఒక ఆమె ఉందన్నమాట. రాత్రి 12 గంటలప్పుడు మోకరిస్తుంది, తెల్లారి వరకు లేదు పైకి. అంటే మోకాల మీదనే నిద్రపోతుంది. ఇంకా మోకాల మీదనే అంటే ఎటువంటి క్రైస్తవ ఆచారం, క్రైస్తవ పద్ధతులు. అంటే బాల్యము నుండి మనకు ఏ విధంగా ప్రార్థన నేర్పించినారు, మందిరానికి పోవడం నేర్పించినారు, బాల్యము నుండే వాడుక. కాబట్టి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో చూడండి, ఒక మాట అంటాడు. 31వ అధ్యాయంలో ఏమనంటాడు దేవుడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎఫ్రాయిముల వంటి వారమైన మనము ఎఫ్రాయిములతో కూడా పోల్చుకోలేం. మనం ఎఫ్రాయిములతో మనం పోల్చుకోలేము అసలు. నాకు సంబంధించి నేనైతే పోల్చుకోలేను. ఆకానుతో కూడా నేను పోల్చుకోలేను. శపితమైన దాన్ని దొంగలించినాడు ఆకాను. నేనైతే సహోదరుని దొంగలించిన, సహోదరుని యొక్క వస్తువు దొంగలించిన. అభిషేకించబడిన వారిని నేను దొంగలిస్తా వచ్చిన, దూషిస్తా వచ్చిన. అదైతే శపించిన దాన్ని దొంగలించినాడు ఆకాను. ఎవరితో కూడా మనము పోల్చుకోలేము. అయితే బాల్యం నుండే వాడికైతే శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి అందుకని ఇక్కడ అంటాడు చూడండి, 18వ వచనంలో అంటాడు, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్లు నేను శిక్షకు లోబడుచున్నాను. ఏమంటున్నాడంట ఎఫ్రాయిము? నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు పడని కోడ దెబ్బలకు లోబడినట్లు నేను నీ శిక్షను పొందుచున్నాను. ఒక మాట అంటాడు అక్కడ, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడలా నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చినాడంట. అంగలార్పు అంటే మారు మనస్సు, పాప క్షమాపణ, ప్రార్థన. పశ్చాత్తాపానికి మించిన మందు లేదు, పాపానికి మించిన ఏమి లేదు, రోగం లేదు. పాపానికి మించిన రోగం లేదు, పశ్చాత్తాపానికి మించిన మందు లేదు. ఇక్కడ అంగలార్చుతూ వచ్చినాడు. అంగలార్చినప్పుడు చూడండి అంటాడు దేవుడు, అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎంత శీఘ్రంగా విన్నాడు కదా దేవుడు, ఆలస్యం చేసినాడా? నేను ఇప్పుడే వినుచున్నాను. చూడండి ఎంత కనికరమ కలిగినా, ఎంత ప్రేమ కలిగినా, ఎంత జాలి కలిగినా, ఎంత దయ కలిగినా, ఎంత వాత్సల్యత కలిగినా, ఎంత కరుణార్థ కటాక్షం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇటువంటి దేవుణ్ణి మనం తృణీకరిస్తాం, ఆయన వాక్కులను తృణీకరిస్తాం, ఆయన మాటలను తృణీకరిస్తాం. ఆయన చెప్తే వినేదేంది, ఈయన చెప్తే వినేదేంది? దేవుని మాటలు విను, దేవుని మాటలు విను. అంగలార్చుతూ వచ్చినప్పుడు ఇప్పుడే నేను వినుచున్నాను, నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడి తిని, నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నా నిందను భరించుచు నేను అవమానం నొంది ఏం నేనంట సిగ్గుపడి తిని. సిగ్గుపడుతూ వచ్చినాడు పాపాల గురించి. ఎప్పుడు సిగ్గుపడినాడు? ఎప్పటికైనా సిగ్గుపడినాడు కదా అని మనం అనుకోవచ్చు. నీవు నా మనసును త్రిప్పిన ఎడలా నేను తిరుగుదును. చూడండి ఎంత గొప్ప మాట కదా. అదే సొలొమోను అనలేకపోతా వచ్చినాడు. నువ్వు నా మనసును త్రిప్పిన ఎడలా నేను తిరుగుదునని అనలేకపోతా వచ్చినాడు. అంటే సొలొమోను రాజు అయినటువంటి సొలొమోను గురించి మాట్లాడుకోవాలని కాదు, వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటూ వస్తే జ్ఞానం కలిగినటువంటి. అయితే ఇక్కడ బాల్యక సిగ్గుపడి తిని, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడున్నప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదన కూర్చున్నది. తప్పక నేను అతనిని ఏం చేసినాడంట? కరుణింతును. తప్పక కరుణించే దేవుడు. ఇదే మాటలు 119వ కీర్తనలో ఏమంటాడు? లోభము తట్టు కాక నీ శాసనం తట్టు నా హృదయమును తిప్పివేయము అంటాడు దావీదు భక్తుడు. చూడండి ఎంత గొప్ప మాట కదా. వాస్తవంగా నీవు నేను
ఇటువంటి మార్పు, ఇటువంటి అంగలార్పు, ఇటువంటి పశ్చాత్తాపము, ఇటువంటి క్షమాపణ, ఇటువంటి ప్రక్రియలోనికి మనం రాకపోతే మనకు అసలు క్షమాపణ దొరికితే నువ్వు భ్రమలో ఉండాల్సిందే, నేను భ్రమలో ఉండాల్సిందే, నేను క్షమాపణ నొందినా లేని భ్రమలో ఉండాల్సిందే. కానీ క్షమాపణ దేవుని దగ్గర నుంచి నీకు రాదు. నీ మనసులో నీకు అనుకుంటావంతే క్షమాపణ పొందినానని. అంగలార్చాలా దేవుని దగ్గర, ఏడ్చాలా, మన పాపముల గురించి మనం సిగ్గుపడాలా అని అంటాడు. ఇక్కడ ఏమని అంటాడు చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయంలోనే అంటాడు. చూసుకొని మనం సాక్ష్యంలోనికి ప్రవేశిస్తుంది, టైం లేదు కాబట్టి 34వ వచనంలో ఏమంటాడు, నేను వారికి దేవుడునయందును వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందరు అని తన పొరుగువారిని గురించి తమ సహోదరులకు ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకోడంట. చూడండి, ఇదే మాటలే హెబ్రీ పత్రికలో కూడా రాయబడుతూ వచ్చినాయి. మన పాపములను ఎన్నటికీ మనమైతే మాటిమాటికి దేవుణ్ణి శోధిస్తూ వస్తాం. కీర్తనలో చూస్తాం, మాటిమాటికి శోధించినాం దేవుణ్ణి, మాటిమాటికి దేవుని శోధిస్తాము కానీ, దేవుని బాధ పెడతాము కానీ, దేవుని ఇబ్బంది పెడతాము కానీ, దేవుని గుర్చుతామే కానీ, దేవుడు మాటిమాటికి మనలను జ్ఞాపకం చేసుకోడు, క్షమిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా మారు మనసు పొందకుండా, అంగలార్పు లేకుండా, ఎఫ్రాయిముల వలె, యూదా వారి వలె మనముంటే చూడండి, ఎఫ్రాయిములో మత్సరము పోవును అని రాయబడుతూ వచ్చింది. చూడండి, ఆ మాట చూసుకొని మనం సాక్ష్యంలోనికి ప్రవేశిస్తాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం అనుకుంటు చూడండి. మత్సరం పోవును, బాధింపడు. చూడండి, ఎఫ్రాయిముకున్న మత్సరము పోవును, యూదా విరోధము నిర్మూలమగును. ఎఫ్రాయిము యూదా యందు ఏం చేయడంట, మత్సరపడడు. తర్వాత ఏమంటాడు ఇక్కడ, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిష్తీయుల భుజముల మీదకి ఎక్కుతారంట. ఇద్దరు కలిసి ఎక్కడ ఎక్కుతారంట, శత్రువు యొక్క భుజముల మీదకి ఎక్కుతారు. వారు ఏకభవిస్తారు అని రాయబడతా వచ్చింది. ఎటువంటి వారు అయిపోయినారంట, వాళ్ళు ఏకభవించి తూర్పు వారిని దోచుకొందురు. ఎటువంటి వారంట, వారు ఏకభవించి ఫిలిష్తీయుల భుజముల మీదకి ఎక్కుతారు, తర్వాత యుద్ధం చేస్తారు, ఆ యొక్క ఆ రాజ్యాన్ని దోచుకుంటారు. ఇటువంటి వారినిగా చేయడానికి ఎఫ్రాయిమీలు అర్హులేనా, యూదావారు అర్హులేనా? అమధ్య రాజు పూర్ణ హృదయంతో ఉంటున్నాడా? అయితే దేవుని వాక్కు నిర్మలం, దేవుని వాక్యమే సత్యము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా కూడా మత్సరముతో ఉంటే, క్రోధముతో ఉంటే, అసూయతో ఉంటే, ఇటువంటి ఉంటే పాపం లేదనుకుంటే, అది పాపం కాదనుకుంటే నీ భ్రమే, నా భ్రమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా సాక్ష్యం పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మా ఊరు ఇక్కడ వేంపల్లి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టిఎన్పల్లి. మేము ఇప్పుడు ఉండేది గోగనపేటలో ఉన్నాము. నేను పుట్టింది వచ్చి టిఎన్పల్లిలో. మా తండ్రి గారు పుట్టింది వచ్చి వెలిచేలమలో మా తండ్రి గారు జన్మిస్తూ వచ్చినారు. మా తండ్రి గారు అన్నదమ్ములు 3, మా పెద్దనాయన, మా నాయన, మా చిన్నాయన, ముగ్గురి పేర్లు ఒకటే, వెంకటప్పే. అందరి పేర్లు వెంకటప్పే. పెద్ద వెంకటప్ప, నడిపే వెంకటప్ప, చిన్న వెంకటప్ప. హిందూ సాంప్రదాయ కుటుంబంలో జన్మిస్తూ వచ్చినారు. అది దొరల కాలం. అప్పుడు స్వతంత్రం రాకముందు 1930లో అనుకుంటా, పూర్తిగా నాకు సంవత్సరం తెలీదు. అప్పుడు దొరలు వచ్చేటువంటి వాళ్ళు, సువార్త చేసేటువంటి వాళ్ళు. దేవుని చేత ఆకర్షించబడి ప్రభువుని అంగీకరించినాడు మా పెదనాన్న. మా పెద్దనాన్న ప్రభువుని అంగీకరిస్తూ వచ్చినప్పుడు మా పెద్దనాన్నకు ఒక స్నేహితుడు ఉండేవాడు, జోగి సుబ్బయ్య. ఆయన పేరు జోగి సుబ్బయ్య. ఆ జోగి సుబ్బయ్య ఏం చేసినాడంటే, అంటరాని వాళ్ళ దేవుని నమ్ముకున్నాడని మా పెద్దనాయన స్నేహాన్ని వదిలిపెట్టేసినాడు. మా నాయన, మా చిన్నాయన ఇద్దరు కూడా మా పెద్దనాయన్ను అంటరాని వాణ్ణిగా పెడతా వచ్చినారు. అయితే జోగి సుబ్బయ్య
చదివినవాడు కాబట్టి అప్పుడు దొరలకు తెలుగు నేర్పించాలి కాబట్టి తెలుగు నేర్పించడానికి జోగి సుబ్బయ్యని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఆ తెలుగు నేర్పించే విషయంలో దేవుని వాక్యము ప్రకటిస్తూ వచ్చినప్పుడు దేవుని చేత ఆకర్షించబడతా వచ్చినాడు జోగి సుబ్బయ్య. జోగి సుబ్బయ్య దేవుని చేత ఆకర్షించబడతా వచ్చి దేవుని ప్రభువుని అంగీకరించినాడు. ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు మాట్లాడుతూ వచ్చిన నీ స్నేహితుని యొక్క దేవుణ్ణి నేను అని చెప్తా వచ్చినాడు జోగి సుబ్బయ్యతో. అప్పుడు మా పెద్దనాయన దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి ఉన్నారు. ఇంటి వాళ్ళందరూ కూడా మా పెద్దనాయన్ను మా యొక్క జోగి సుబ్బయ్యను అంటరాని వాళ్ళగా పక్కన పెట్టేసినారు. బావిలో నీళ్లు చదువుకునేదానికి కూడా లేదు. ఊరవతల బావిలోకి పోవాలి అంటే హరిజన వాళ్ళకి పోయి ఆ బావిలో నీళ్లు చదువుకొని రావాలా. ఇటువంటి వారినిగా చేస్తూ వచ్చినప్పుడు కొద్ది కాలంలోనే మా పెద్దనాయన వయసు అయిపోయి ప్రభు దగ్గరికి ప్రభు మహిమలోకి చేర్చబడేటప్పుడు మా నాయనకు సువార్త చెప్పినాడు. మా నాయనకు సువార్త చెప్తా వచ్చినప్పుడు ఆదాము గురించి సువార్త చెప్పినప్పుడు మా నాయన ప్రభుని అంగీకరిస్తూ వచ్చినాడు. అప్పుడు దొరల కాలం అంటే ఇంకా మా నాయనకి వివాహమే కాలేదనమాట. వివాహమే కాలేదు. మా అన్న వాళ్ళు చెప్తే నేను వినిందే, నేను చూసింది ఏం లేదు. అట్లా ఆ విధంగా ప్రభుని అంగీకరిస్తూ వచ్చినాడు మా తండ్రి గారు. అంగీకరిస్తూ వచ్చి అక్కడ వెలిచలంలో దాదాపు మా పెద్దనాయనకు పిల్లలు లేరు. మా నాయనకు మేము 12 మంది సంతానం. 12 మంది సంతానం అంటే 8 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే చిట్ట చివరి వాడిని 12వ వాడిని నేను. నాకే 60 ఏళ్ళు అంటే లెక్కేసుకోండి. ఇంకా మా అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు లెక్కేసుకోండి. అందరికంటే చిన్నవాడిని 12వ వాడిని నేను. మా పెద్దనాయనకి 1/2 ఎకరా ఊర్లో స్థలం ఉండేది. ఆ 1/2 ఎకరా కలిసి మందిరానికి ఇచ్చేసినాడు. దేవుని మందిరానికి ఇస్తా వచ్చినప్పుడు మా చిన్నాయన కొట్లాడి దాంట్లో నాకు కూడా భాగం ఉందని చెప్పి దాంట్లో అర్థం తీసుకొని హాస్పిటల్కి ఇచ్చినాడు. అర్థము మందిరానికి ఇచ్చాడు. ఇప్పుడు వెలిచలంలో దేవుని మందిరం ఉంది. ఆ స్థలంలోనే దేవుని మందిరం ఉంది. రీసెంట్గా పోయిన నెలలోనే 12 మందికి బాప్తీసాలు కూడా ఇచ్చినారు అక్కడ మన దర్శనంలోనే, మన సహవాసంలోనే. ఈ విధంగా మా తండ్రి గారు ప్రభువుని అంగీకరించిన తర్వాత మా తండ్రి గారు ఎంతో సువార్త చేస్తూ వచ్చినాడు అక్కడంతా. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ అక్కడ టిఎన్పల్లి, గోకన్పేట, జోకల ఈ సైడ్ అంతా, కదిరి ఈ సైడ్ అంతా సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. హ్యాండ్ మైక్ తగిలించుకుంటాడు, సువార్త చెప్పడమే. చాలా వరకు నేను చెప్పలేను కాబట్టి కొద్దిగానే చెప్తాను మా తండ్రి గురించి. సామవేదము, బుగ్వేదము, బ్రాహ్మణ గ్రంథము, రామాయణము, భగవద్గీత ఇవన్నీ చదివినాడు. శ్లోకాలు చెప్తాడు, దేవుని వాక్యం చెప్తాడు, వివరిస్తాడు. వాక్యం శ్లోకం చెప్తాడు, దేవుని వాక్యం చెప్తాడు. దానికి దీనికుండే వ్యత్యాసాన్ని వివరిస్తూ వస్తాడు మా తండ్రి. మా తండ్రి గారి జతలో చాలామంది పనిచేస్తూ వచ్చినారు. రాయచూటి మిస్పా దైవసేవకుడు పాల్గోవింద్ రెడ్డయ్య, మన సాల్మోన్ అన్న వాళ్ళ తండ్రి తబలా దానమన్న, దేవసాయమయ్య, సుందరమయ్య, సారాయిపల్లి దయాల్ నాగిరెడ్డయ్య, అంకిరెడ్డయ్య, ఓబిలిడ్డయ్య, మన బాలిరెడ్డి అంకల్కు బంధువు అవుతాడు. ప్రసాదరెడ్డి అన్న వాళ్ళ నాయనకు బంధువు అవుతాడేమో అని అనుకుంటా. ఆ విధంగా అందరూ కలిసి అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త చేస్తూ వచ్చినాడు. వెలిచలం గ్రామంలో మందిరం ఏర్పాటైంది. తర్వాత టిఎన్పల్లిలో కూడా మందిరం ఏర్పాటవుతూ వచ్చింది. చుట్టుపక్కల సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. నేను 1965లో మా తండ్రికి 12వ సంతానంగా జన్మిస్తూ వచ్చినప్పుడు మా చుట్టుపక్కల మా ఊర్లో స్కూల్ లేదు కాబట్టి మా ఊరు నుంచి ఎర్రగూడికి వచ్చేవాళ్ళం మేము. ఎర్రగూడు అంటే మామూలుగా మా ఊరు అనంతపురం జిల్లాలో ఉంటుంది, ఎర్రగూడు వచ్చి కడప జిల్లాలో ఉంటుంది. మా ఊర్లో స్కూల్ లేదు కాబట్టి మా ఊరికి ఎర్రగూడికి కట్ట అడ్డం అంతే. ఆ కట్ట నుండి మేము నడుచుకుంటా స్కూల్కి వచ్చి స్కూల్లో చదువుకుంటా చదివేది లేదు, ఏం లేదు ఆడ. ఆ చెన్లంబడి కట్ట మీద నడుచుకుంటూ పోయేది, చెన్లం మీద పోయేది, ఆ చెనిక్కాయలు ఏరుకుంటా చెనిక్కాయలు వేసేది, పపర్మింట్ తీసుకునేది, నడుచుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చేసేది. ఈ విధంగా నా జీవితం కొనసాగుతూ వస్తూ వచ్చింది. నాకేమీ అలవాట్లు లేవు, కానీ మందిరము, ఇండ్లు, స్కూలు ఈ 3. లేదంటే స్కూల్కి పోవడం, స్కూల్కి పోయేటప్పుడు మాట్లాడుకుంటూ పోవడము, రావడము. 5వ క్లాస్ వరకు నా చదువు మా ఊళ్ళో అయిపోయింది. అయినా ఓనామాలు రావు. 5వ క్లాస్ వరకు కూడా ఓనామాలు రావు. స్కూల్కి పోయి కూర్చుందిలా, బలపం బట్టి వాళ్ళు నేర్పించిందిలా ఇవ్వరు. ఈ విధంగా నా జీవితం కొనసాగుతూ వచ్చింది. తర్వాత 6వ క్లాసు 7వ క్లాసుకు నన్ను మదనపల్లికి వేసినారు. మదనపల్లిలో మా అన్నకు హోటల్ ఉండేది, 4వ అన్నకు. ఆ 4వ అన్నకు హోటల్ హోటల్లో నన్ను
హోటల్లో తినేది, స్కూల్కి పోయేది. మా ఆయన అప్పుడు ₹1 30 పైసలు 20 పైసలు అట్లా ఇచ్చేవాడు. దాన్ని ఎక్కడైనా తినేదానికి ఇచ్చేవాడు. దాన్ని పెట్టుకునేది. తర్వాత ఏదో గోళీలు ఆడేది, ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చేది. మళ్ళీ ఇంటికి వచ్చేది, చదువుకునేదిలే. 6వ క్లాస్ అయిపోయింది. 7వ క్లాస్లో పబ్లిక్ పరీక్షలు. అప్పుడు ఆ పబ్లిక్ పరీక్షల్లో రాయకుండా నేనేం చేశానంటే, వెనకల కాపీ కొడతానని చెప్పి స్క్వాడ్ వచ్చి పట్టుకుంటా అంటే నేను వాని వైపు తిరిగి చూసిన. పక్కనుండేవాడు నిన్ను కూడా పట్టుకుంటారంటానే నేను పరీక్ష రాయకుండా బయటకు వచ్చేసిన భయపడి. చూడండి, వాస్తవంగా ఆ విధంగా నా జీవితం కొనసాగుతా పోతా వచ్చింది. 7వ క్లాసులో నేను అంతవరకు నేను దొంగతనం చేయలేదు. మా అన్నకు హోటల్ ఉన్నది కాబట్టి ₹10 దొంగతనం చేసిన. ఆ కాలంలో ₹10 అంటే ఎక్కువే. ₹10 దొంగతనం చేసిన. ఎందుకు దొంగతనం చేసిన అంటే, మహమ్మద్ రఫీ అని ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు ఏం చేస్తా వచ్చినాడంటే, నువ్వు మీ హోటల్లో ₹10 డబ్బులు తీసుకొని రారా, సినిమాకి పోదామన్నాడు. మొట్టమొదటిగా నేను చేసింది ₹10 దొంగతనం. అంతకుముందు ఎప్పుడే కానీ క్యాష్ టేబుల్లో కూర్చోబెడితే ₹1 కూడా నేను ఎత్తినేవాని కాదు, తీసుకునేవాని కాదు. వెంటనే నేను సినిమాకి పోతా. సినిమా మార్నింగ్ షో స్టార్ట్ అవుతుంది. 1 గంటకో 1:30కో వదులుతారు సినిమా. అది 12:30కే స్కూల్ వదులుతారు. 12:30కు మా స్నేహితుడు ఒకడు సోంపప్పిడి అని, ఆయన పేరు సోంపప్పిడి అని పెట్టినాము. ఆ సోంపప్పిడి ఆ వ్యక్తి ఏం చేసినట్టే, వాళ్ళ అమ్మ నాయనను ఎక్కడో ఊరికి పోతే మా హోటల్కి భోజనానికి వచ్చినాడు. మా సుధాకర్ ఏడు రా అని అడిగినాడు. మీ సుధాకర్ స్కూల్కి రాలేదు నా అన్నాడు. సరే, నేనేం చేసిన అంటే బుక్కులు బాగా వెనకలో పెట్టుకొని బుద్ధిమంతుని మాదిరి వచ్చిన. వస్తానే మా ఆయన నన్ను చాలా సన్నగా ఉండేవాను కాబట్టి జుట్టు పట్టుకొని తిప్పిసిరేసినాడు. కళ్ళు తిరిగి పడిపోయినా. మొట్టమొదటిగా దొంగతనం చేసిన, మొట్టమొదటిగా నేను చిక్కిపోయినా. ఆ విధంగా 7వ క్లాస్లో ఫెయిల్ అవుతా వచ్చినప్పుడు నన్ను తీసుకొని పోయి మగ్గానికి వేసినారు. మగ్గం నేర్చుకునేదానికి వేసినారు. మగ్గం నేర్చుకునేదానికి బెంగళూరులో మా చిన్నమ్మ దగ్గర విడిచిపెడతా వచ్చినప్పుడు, మా చిన్నమ్మ పచ్చి విగ్రహారాధికురాలు అనమాట. ఎంత విగ్రహారాధికురాలంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నీ పూజలే, కచ్చి అనమాట. మళ్ళా పూజలు చేస్తుంది, ఓ పక్కన తిడుతుంది, ఓ పక్కన దూషిస్తూ వస్తుంది. ఈ విధంగా మా చిన్నమ్మ దగ్గర మా తండ్రి విడిచిపెడతా వచ్చినాడు బెంగళూరులో. నెలకు ₹200 తిండికి డబ్బులు ఇచ్చేవాడు మా నాయన అప్పట్లోనే. అయినప్పుడు కూడా ₹200 తీసుకొని నా దగ్గర పని చేయించేది. బుట్టెళ్ళాలా, నీళ్లు తేవాలా, ఇంట్లో కసువు నూకల్లా, అన్ని పనులు చేయాలా. మగ్గం మాత్రం నేర్పేదు, నీళ్లు తేవాలా. ఇట్లా నా జీవితం కొనసాగిపోతుంది. మా నాయనేమో ఆంధ్రాలో ఆ యొక్క పల్లెలో ఉంటాడు, నేనేమో బెంగళూరులో ఉంటా. ఏం తెలుస్తుంది, లెటర్లు లే, ఫోన్లు లే, ఏం లే. మా వాడు మగ్గం నేర్చుకుంటున్నారులే అని మా నాయన అనుకునేవాడు. ఈ విధంగా జీవితం కొనసాగిపోతా వచ్చినప్పుడు మా చిన్నమ్మ నీళ్లు తెమ్మని ఆ ఇత్తల బిందెతో నీళ్ళు తెచ్చేవాళ్ళం. అప్పుడు నీళ్లు తేకపోతే కొట్టేదనమాట. ఆ కొట్టినప్పుడు ఆ బిందెని తీసుకొని మా చిన్నమ్మ మీద ఇస్త్రీ వేసేసిన. బిందె ఇస్త్రీ వేస్తాను. నిండు బిందె, ఇత్తల బిందె బరువు ఉంటుంది కాబట్టి మా చిన్నమ్మ కన్నడమే మాట్లాడే, తెలుగు రాదు వాళ్ళకు. సాయిస్తల్లో నన్ను మగనే అనింది. అంటే చంపినావు కదరా నా కొడుక అనింది. పక్కనుండే వాళ్ళంతా ఏమన్నారంటే, మీ చిన్నమ్మ చనిపోయింది, నీకు కథ ఇంతే అన్నారు. వెంటనే ఆ యొక్క బెంగళూరు పట్టణంలో ఏం చేసినా అంటే పారిపోయినా. ఎక్కడికి పోయినానో తెలీదు. అట్లా ఇట్లా చేరి రైల్వే స్టేషన్లో పడినా. రైల్వే స్టేషన్లో పండుకుంటూ వచ్చినప్పుడు రైల్వే పోలీస్ ఎత్తకపోయి నన్ను రైల్వే స్టేషన్లో వేస్తా వచ్చినాడు. ఆ రైల్వే పోలీసుకు ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్ ఆయన ఏం చేసినాడు, నువ్వు హోటల్లో పనిచేస్తావరా అని చెప్పి నన్ను హోటల్లో పెట్టుకున్నాడు. పోయి ఫస్ట్ క్లీన్ చేయించినాడు, మళ్ళీ సప్లై చేయించినాడు, మళ్ళీ పై పనులు చేపిస్తూ వచ్చినాడు, మళ్ళీ ఇంటి పనులు చేపిస్తూ వచ్చినాడు. తన ఇంటిలో, ఆ యొక్క పోలీస్ ఆయన ఇంటిలో నేను పనులు చేస్తూ రావాలా. వాళ్ళు ఏం తింటే అదే నాకు పెడతారు. వాళ్ళ బట్టలు కుట్టించుకుంటే నాకు బట్టలు కుట్టిస్తారు. వాళ్ళు సినిమాకి పోతే నన్ను సినిమాకి పిలుచుకుపోతారు. వాళ్ళు పార్కుకి పోతే నన్ను పార్కుకి పిలుచుకొని పోతారు. ఈ విధంగా నా జీవితం కొనసాగిపోతా ఉంది. నేనేమైపోయినానని చెప్పి వీళ్ళు 12 మంది కదా సంతానము, ఏడవుతానుంటాలే, చిక్కినప్పుడు చిక్కుతాలే అని అనుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆ విధంగా కొనసాగిపోతా వచ్చినప్పుడు తర్వాత
అక్కడ అందరూ వాళ్ళు ముగ్గురు కొడుకులు ఆయనకు, ఆ పోలీస్ ఆయనకు, వీడెవడి అంటే దేవుడు కొట్టమగా, అంటే దేవుడిచ్చిన కొడుకు అని అందరికీ చెప్పుకునేవాడు. నేను అక్కడే ఉండింటే నాకు ఒక పిల్లనిచ్చి వివాహం చేసేటోడు ఆయన. నేను అక్కడ నుంచి కూడా ఏం చేసినా అంటే ఈయన నన్ను ఇచ్చిపెట్టలేడు, ఈడుంటే ఇంతే నా కథ అని చెప్పి అనుకొని అక్కడ నుంచి మళ్ళీ మెజిస్ట్రేట్కి వచ్చిన. మెజిస్ట్రేట్లో బ్రోకర్స్ ఉంటారు, హోటల్లో పని చేయించేదానికి పిలుచుకొని పోతారు వాళ్ళే. ఆ విధంగా హోటల్లో పని పోతా వచ్చినప్పుడు మా మేనమామ కూడా బెంగళూరే ఉండేది. అక్కడ ఉంటా వచ్చినప్పుడు మా మేనమామకు 2 ఆటోలు ఉన్నాయి. ఆటో వాళ్ళు నన్ను చూసినారు, హోటల్లో పని చేయడం నన్ను చూసినారు. మా మామకు చెప్పినారు. మా మామ మా నాయనకి లెటర్ రాసినాడు. మా నాయన వచ్చి నన్ను పిలుచుకొని పోతా వచ్చినాడు కదిరికి. మళ్ళీ నేను మా గ్రామానికి వస్తా వచ్చిన. గ్రామానికి వస్తే సేద్యం పనులు నేను చేయలేను, సేద్యం పనులు నేను కఠినమైనటువంటి పనులు నేను చేయలేను కాబట్టి వెంటనే మగ్గానికి పోవాలని తీర్మానం చేసుకున్నా. మా అమ్మ నాయన ఇద్దరూ ఒప్పుకోలేదు. అయినప్పుడు కూడా కొట్లాడి మగ్గానికి పోయినా, మగ్గం నేర్చుకున్నా. నేను మధ్యలో అన్నీ ముగిస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అన్నీ తర్వాత మగ్గము నేర్చుకున్న తర్వాత 20 సంవత్సరాలు వచ్చేసినాయి నాకు. 20లో పడతానే నాకు వివాహం చేసినారు. 19 దాటి 20లో పడతానే నాకు వివాహం చేసినారు. మా భార్యది వచ్చి ఇక్కడే రామపురము, గోల్ చెరువు దగ్గర, రామపురం దగ్గర సరస్వతిపల్లి అంటాము, సరస్వతిపల్లి, రామపురం దగ్గర సరస్వతిపల్లి. ఈ విధంగా ఆమెను నాకు ఇచ్చి వివాహం చేసినారు. 20వ సంవత్సరం నాకు ఇప్పుడు 20వ సంవత్సరము. 89లో నాకు వివాహం అయింది. పాల్గొందిరెడ్డయ్య, తబలాదారమన్న, తర్వాత ఎనిపికుంట దైవసేవకుడు ప్రభాకర్ అన్న, కదిరి సేవకుడు జాన్పాల్ అన్న, వీరందరూ కలిసి నాకు వివాహం చేసినారు. నాకేమీ అలవాట్లు లేవు కాబట్టి నాకు బాప్తిసం ఇచ్చినారు. అయ్యా నీకు సిగరెట్ అలవాటు ఉందా, బీడీ అలవాటు ఉందా, సినిమా అలవాటు ఏమి అన్నీ ఉన్నాయి, సిగరెట్ అలవాటు ఉంది, సినిమా అలవాటు ఉంది, ఏమి లేవని చెప్పిన తీసుకుపోయినారు, బాప్తిసం ఇచ్చేసినారు. అయితే జాన్పాల్ అన్న ఒప్పుకోలే. నీకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నువ్వు మారుమనసు పొందకుండా బాప్తిసం తీసుకున్నావు సుధాకరా, ఇప్పుడైనా నువ్వు ప్రభుకు హృదయం ఇచ్చి మారుమనసు పొందు అని జాన్పాల్ అన్న మాట్లాడుతూ వచ్చినప్పుడు, దేవుడు విడిచిపెట్టినా ఈయన నన్ను విడిచిపెట్టేట్టు లేడే అని జాన్పాల్ అన్న మీద చాలా నాకు కోపం వచ్చేది. ఈ విధంగా 22 అంటే 92వ సంవత్సరంలో పగ్గాలు చేతికి వచ్చినాయి. అంటే నా సొంతంగా హోటల్ పెట్టినా నేను. 92 దాటుతానే నా సొంతంగా హోటల్ పెడతా వచ్చిన కదిరిలో. సొంతంగా హోటల్ పెడతా వచ్చినప్పుడు దాదాపు 13 మంది పనిచేసేటువంటి వాళ్ళు, 10 టేబుళ్ళు, 12 టేబుల్ అనమాట. 12 టేబుళ్ళు, 3 టేబుల్కి ఒక సప్లయరు, అంటే 5 మంది సప్లయర్లు, ఎగస్ట్రా ఒక సప్లయర్ ఉంటాడు ఒకవేళ సెలవు పెట్టినా కూడా. 3 క్లీన్ చేసేవాళ్ళు, 3 బోకులు కడిగేవాళ్ళు. ఈ విధంగా వెజిటేరియన్ వంట చేసేవాళ్ళు ఒకరు, నాన్ వెజ్ చేసేవాళ్ళు ఒకరు, తర్వాత టిఫిన్ సెక్షన్ ఒకరు, 3 వంట చేసేవాళ్ళు. ఈ విధంగా హోటల్ పెట్టినా విపరీతంగా వ్యాపారం జరిగింది. విచ్చలవిడిగా ఉన్న దేవుని మందిరానికి డుమ్మా కొట్టినా. 92 నుంచి దేవుని మందిరమై విడిచిపెట్టేసిన నేను. ఎంతో బాధాకరమైన విషయం, చెప్పుకోవడానికి నేను సిగ్గుపడతా. 92 నుంచి 96 వరకు దేవుని మందిరమే నేను పోలేదు. ఎప్పుడన్నా క్రిస్మస్కి కానీ, గుడ్ ఫ్రైడే కానీ, జనవరి 1కి కానీ నేను మందిరానికి పోతే బైబుల్ ఎత్తుకొచ్చి నా ముందర పెడతారు మా అన్న పిల్లోళ్ళు. నేను బైబుల్ తీసుకొని కూడా పోను. మందిరంలో కూర్చుంటే, వెనకలు కూర్చుంటే బైబుల్ ఎత్తుకొచ్చి ముందర పెడతారు. తర్వాత నేను లేచి వెళ్ళిపోతే బైబుల్ తీసుకొని పోతారు వాళ్ళే. ఈ విధంగా నా జీవితం కొనసాగుతూ పోతా ఉంది. అయితే అన్న కానుకపేటలో డబ్బులు వేసేటప్పుడు అనేటోడు అన్న జాన్పాల్ అన్న, రక్షణ పొందకపోతే, మారుమనసు పొందకపోతే కానుకపేటలో డబ్బులు వేయద్దు అనేవాడు. నేను డబ్బులు వేయకుండా వెళ్ళిపోతాంటే మళ్ళీ వెంటబడి వచ్చి అక్కడ పాడబాడేటువంటి వారు ఉంటారు కాబట్టి వెంటనే వచ్చి సుధాకర్ అన్న, నేను ఎంతో చిన్నవాడిని అన్నకంటే, జాన్పాల్ అన్న కంటే నేను ఎంతో చిన్నవాడిని, ఆయన కొడుకు వయసు కూడా కాదు నాకు. సుధాకర్ అన్న ఏం పోతానవే అనేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. ఈ విధంగా ఎప్పుడు నేను పోయేది జనవరి 1కు, క్రిస్మస్కు, గుడ్ ఫ్రైడేకి నేను పోయేది. అప్పుడు కూడా నన్ను విడిచిపెట్టడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేయును. 92లో, నేను 93లో మా హోటల్ ముందర ఒక బొంకు పెట్టుకున్నాడు. ఆ బొంకుకు దాదాపు 3000 వ్యాపారం జరుగుతుంది బొంకు.
అంతా బస్టాండ్ ఎదురుగా కాబట్టి 10 రూపాయలది 20 రూపాయలకు అమ్ముతాడు, 18కి అమ్ముతాడు, 16కి అమ్ముతాడు. ఎక్కువ లాభం అనమాట. ఎక్కువ సంపాదించేవాడు ఆ బొంకులో ఉండేటువంటి వ్యక్తి. ఎవరో కాదు, మా బంధువే, మా పెద్దన్నకు బామర్ది అవుతాడు. అతనికి మట్కాడే అలవాటు ఉంది, తాగే అలవాటు ఉంది. రాత్రి 9:30 అయితే ఆయన నేను ఇద్దరం కూర్చొని భోంచేసేవాళ్ళము. అప్పుడు ఆయన నన్ను అనేవాడు, సుధాకరా బామర్ది 2 అంశులు బేయి అనేవాడు. నేను అనేవాడిని, నాకు అలవాట్లేదు మామ అన్నా. లేదు 2 అంశులు బేయి, నీకు వేస్తే తెలుస్తుంది ఎట్లుండేదని. నాకు లేదు మామ, అలవాట్లేదు, అలవాటు చేయొద్దు అన్నా. సరేలే వదిలేస్తాలే అని చెప్పి వదిలేసినాడు. కూల్ డ్రింక్స్లో మందు కల్పించినాడు. ఏం చేసినాడంటే కూల్ డ్రింక్స్లో మందు కల్పించినాడు. నేను తాగిన అలవాటు పడిపోయినా. ఇంకా రాత్రి 9:30 అయిందంటే నన్ను ఇంకా నా పెదవులు నా మాట వినవు, నా నోరు నా మాట వినదు, నా శరీరం అంతా నా మాట వినదు. 9:30 అయిందంటే కన్నా ఇంకా ఒక చెప్పాలంటే ఆ యొక్క సేనా దయం పట్టినటువంటి ఏ విధంగా పరిగెత్తాడో ఆ విధంగా నేను జీవిస్తూ వచ్చిన. రాత్రి 9:30 అయిందంటే తాగేవాడిని. 92 నుంచి దాదాపు 93 నుంచి 96 వరకు కూడా ఆ విధంగా నా జీవితం కొనసాగుతూ పోతా వచ్చింది. వ్యాపారం బాగా జరిగింది, డబ్బులు ఉండేటివి. దాదాపు నేను ఎక్కడైనా బాగా తాగాలనుకుంటే మదనపల్లికి పోయేవాడిని. బస్సు దిగుతానే ఒక ఆటో మాట్లాడుకుంటా నన్ను ఎత్తపోయి బ్రాందీ షాప్ దగ్గర ఇచ్చిపెట్టాలా. తర్వాత బ్రాందీ షాప్ దగ్గర తాగుతానే ఒక హోటల్కి పిలుచుకొని పోవాలా. తర్వాత హోటల్లో తింటానే సినిమా థియేటర్కి పిలుచుకొని పోవాలా. తర్వాత సినిమా థియేటర్ అయిపోతేనే మళ్ళీ బస్ స్టాండ్లోకి ఎత్తకొచ్చి విడిచిపెట్టాలా. ఇట్లా నా జీవితం కొనసాగుతూ పోతా వచ్చింది. ఆ విధంగా నేను కొనసాగుతూ పోతా వచ్చినప్పుడు మా తండ్రి, తర్వాత మా అన్నలు నాకంటే అందరూ పెద్దవాళ్ళే. చెప్పిన అందరూ 12 మంది 11 మంది నాకంటే అందరూ పెద్దవాళ్ళే. నన్ను ఎవరు కూడా బాగు చేయలేకపోతా వచ్చినారు. మా భార్య, నువ్వు సిగరెట్ తాగొద్దంటే 2 చేతులతో సిగరెట్ తాగుతా, వద్దంటే ఏం తాగుతా, ఓ చేతితో సిగరెట్ తాగుతా, 2 చేతులు తాగుతా, నువ్వేం చేస్తావంట. తర్వాత నువ్వు మందు తాగొచ్చినావంటే ఇంట్లోకి ఎత్తకొచ్చి కూర్చొని పెట్టి తాగుతా, మళ్ళీ నువ్వేం చేస్తావంట. మా అన్నని ఎదిరించిన, మా అన్నగారిని అందరిని ఎదిరించిన, అందరూ నాకంటే బలవంతులే. వాళ్ళు పట్టుకుంటే నేను విడిపించుకోలేను అసలు. మా తండ్రి అయితే నాకు చెప్పలేక ఏడ్చినాడు, ఎంతో బాధపడినా. అయినా మా పాపం మానలేకపోతా వచ్చిన, నా జీవితం మారలేకపోతా వచ్చింది. ఈ విధంగా నా జీవితం కొనసాగిపోతూ వచ్చింది. రాత్రి 11:30 ఆ టైంలో దైవసేవకుడు జాన్పాలన్న నా దగ్గరికి వస్తూ వచ్చినాడు. బాగా కైపులో కూర్చుని ఆ కుర్చీలో వచ్చి భుజం మీద చేయేసినాడు. సుధాకర్ అన్నాడు. కైపు అంతా దిగిపోయింది. ఏమన్నా ఇప్పుడు కూడా నన్ను విడిచిపెట్టేట్టు లేవే అని ఏమో అనేసిన అన్నను. ఏమన్నానో నాకు తెలియదు. అయితే అన్న ఒక మాట అన్నాడు, నీకు ఉండేదంతా నీ దగ్గర నుంచి పోతే అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తావయ్యా, అంతవరకు నువ్వు దేవుని దగ్గరికి రావన్నాడు. ఏమన్నా శపిస్తానవే నీవు నన్ను ఆశీర్వదించాలి కదా, శపిస్తానవే అని చెప్పి జాన్పాలను నన్ను ఎదిరించిన. అయ్యా శపించడం కాదు ఇది, నిజమైనటువంటి ఆశీర్వాదము నువ్వు పొందాలంటే, నిజమైనటువంటి దేవుని దీవెనలు, దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క సమాధానము నీవు పొందాలంటే, ఈ తాత్కాలికమైనటువంటి ద్రాక్షారసం ఇచ్చేటువంటి సంతోషము నువ్వు అనుభవిస్తున్నావు, ఇదే సంతోషం అనుకుంటున్నావు. ద్రాక్షధార ఏమంటాడు కీర్తనలో ఒక మాట అంటాడు, ధాన్య ద్రాక్షధారల కన్నా అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి అంటాడు దావీదు మహారాజు. అటువంటి సంతోషం నువ్వు అనుభవించాలంటే దేవునికి నువ్వు హృదయం ఇవ్వాలా అంటా వచ్చినప్పుడు నాకేమీ ఆలోచన రాలేదు. కానీ నేను ఒకటే అనుకున్నా, నేను చనిపోవాలా, నేను మారలేను, నేను చనిపోవాలా. ప్రభా నన్ను చంపు, లేదంటే మార్చు. ఒకటే దేవుని దగ్గర ప్రార్థన, నన్ను మార్చునన్నా మార్చు, నన్ను చంపనన్నా చంపు, నేను మారలేను. బైబిల్ చదివేదే, స్నానం చేసి వచ్చి బైబిల్ చదివేదే. మా భార్య కూర్చుంటుంది, బైబిల్ చదువుతాం, నేను ప్రార్థన చేయను, మా భార్య ప్రార్థన చేస్తుంది. ఈ విధంగా నన్ను మార్చు, లేదంటే నన్ను చంపు. అద్దం ముందరకు పోయి నిలబడి నా ముఖం మీద నేను ఎంగిలి ఉంచుకోలేను కాబట్టి అద్దం ముందర నిలబడి అద్దం మీద ఎంగిలి ఉంచేవాడిని. మారలేని పరిస్థితి. అయితే 97లో నేను దేవుని మందిరానికి పోవాలా,
అని నేను నిర్ణయించుకుంటా వచ్చినప్పుడు 97లో దేవుని మందిరానికి పోవడం మొదలు పెడతా వచ్చిన. ముగిస్తానా నేను, ఎందుకంటే సమయం చాలదు కాబట్టి. 97లో దేవుని మందిరానికి పోతా వచ్చినప్పుడు 2000 వరకు 3 సంవత్సరాలు ఎన్నో శ్రమలు. నేను రక్షణలోనికి రావడానికి ఎన్నో శ్రమలు వచ్చినాయి నా జీవితంలో. ఎన్ని శ్రమలంటే నేను చెప్పకూడదు, అన్ని శ్రమలు వచ్చినాయి నాకు. ఒక కేసు వచ్చి నా మీద పడింది, హత్య కేసు వచ్చి నా మీద పడింది. తర్వాత నేను వాళ్ళు ఎస్ఐ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చినారు. మేము ఎస్ఐ దగ్గర సెటిల్ చేసుకున్నాము. సిఐ దగ్గరికి వినారు, సిఐ దగ్గర సెటిల్ చేసుకున్నాము. డిఎస్పీ దగ్గరికి వినారు, డిఎస్పీ దగ్గర సెటిల్ చేసుకున్నారు. ఎస్పీ దగ్గరికి వినారు. తర్వాత ఎస్పీ దగ్గర కూడా ఎంపీ గంగాధరంతో మాట్లాడి అక్కడ కూడా సెటిల్ చేసుకున్నాము. కానీ దేవుని చేతిలో నుండి నేను తప్పించుకోలేకపోతా వచ్చిన. తర్వాత వాళ్ళు రాడికల్స్ రఘుకు అప్పగిస్తూ వచ్చినారు నన్ను. తర్వాత మేము సిపిఎంకు పోయినాము, అక్కడ కూడా నేను తప్పించుకున్నాను. కానీ అయితే ఒక ట్రాక్టర్ నిండా మనుషులు వచ్చి నా హోటల్ బాగా జరిగేటప్పుడు నేను లేనప్పుడు టేబుళ్ళు అన్నీ ఎట్లంటే అట్లా చిందరబందర చేసేసి పడగొట్టేసి నానా రభస చేసి వెళ్ళిపోతూ వచ్చినారు. తర్వాత వాళ్ళల్లో ఒకడు తమ్ముడు, అందరూ రెడ్లే. సుధాకర్ రెడ్డి నాకు క్లోజ్ స్నేహితుడే. మళ్ళా భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డి ముగ్గురు కూడా ఈ విధంగా జరిగిస్తూ వచ్చినప్పుడు మేము ఏం చేయాలా వీన్ని అని చెప్పి ఆలోచన చేసి మిలిటరీ పుల్లారెడ్డి అని ఒక తెలిసిన ఆయన దగ్గరికి పోయినాం. ఇటువన్నీ అతడు హ్యాండ్సప్ తీసుకుంటాడు అన్నమాట ఆ కేసులన్నీ. అప్పుడు ఆ యొక్క మిలిటరీ పుల్లారెడ్డి వచ్చి, సుధాకర్ నువ్వు హోటల్ తెరుసు, వాడు నువ్వు హోటల్ పెట్టకూడదు, నువ్వు పెడితే దౌర్జన్యం చేస్తామని అంటాన్నాడు కదా, నువ్వు హోటల్ తెరుసు, నేను చూసుకుంటా అని చెప్పి హోటల్ తెరిచిన. పోయి వాని ఇంటి ముందరకు పోయి వాని దగ్గరికి పోయి నువ్వు సిగరెట్ తాగు, సిగరెట్ తాగేసి వాని ముందరనే దౌర్జన్యంగా నిలబడు, ధైర్యంగా నిలబడు, సిగరెట్ కింద పడేసి రాకు అయిపోయినాక. వాడిని జోలికి గాన వచ్చినాడంటే నేను వాని కథ చూసుకుంటాంలే అంటా వచ్చినాడు. ఆ విధంగా అప్పుడు ఆయన అన్నాడు ఆయనతో, నువ్వు రెడ్డివే నేను రెడ్డిని, రా కొట్టుకుందాం కావాలంటే, సుధాకర్ జోలికి ఎందుకు పోయేది అన్నాడు. అంతటితో నా జోలికి రావడం ఆఫ్ చేసినాడు ఆయన. అయినప్పుడు కూడా దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెనలు నేను పొందలేకపోతా వచ్చినా, మారుమనసు పొందలేకపోతా వచ్చినా. అప్పుడు నేను 99లో కడపకు వచ్చిన. 97 నుంచి 99 వరకు దేవుని మందిరానికి పోయేవాడిని వచ్చేవాడిని. కానీ అయితే నాకు మారుమనసు రక్షణ లేదు. అప్పుడు 99లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు చర్చిల అంకులు ఉండేవాడు. అంటే మందిరానికి రాలే నేను. వెంటనే క్రిస్టియన్ లైన్లో ఆ టైటాస్ హోటల్ ఉంది కదా, అక్కడ ఆ చెట్టు కింద సువార్త కూడిక జరుగుతుంది అన్నమాట నైటు. రవీంద్రనగరు కుమార వీధిలో మా బామార్ది ఇల్లు ఉండేది. అక్కడి నుంచి భోంచేసుకొని పంచతోనే వచ్చిన. మన పాటలే వినపడతా అంటే పోయి మందిరంలో ఆ యొక్క ఇంటిలో కూర్చుంటానే ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనముకు, ద్రాక్షావనములో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, అది 3 ఏళ్ల నుంచి ఫలాలు ఫలించలేదు. ఈ చెట్టు వలన ఈ స్థలము వ్యర్థమైపోకున్నట్లు ఆ చెట్టును ఏం చేయాలా, నరికివేయమని చెప్తా వచ్చినప్పుడు, ఆ చెట్టువు నువ్వే, ఆ చెట్టువు నువ్వే, ఆ చెట్టువు నువ్వే, నా వైపు వేలు పెట్టి చూపిస్తా వచ్చినట్లు చర్చిల అంకులు మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ప్రభువుని అంగీకరిస్తూ వచ్చిన. అంతకుముందు ప్రభువును అంగీకరించకముందు నేను మందు తాగితే ఆనందంగా ఉండేది, సంతోషంగా ఉండేది, సిగరెట్ తాగేవాడిని. కానీ అంగీకరించిన తర్వాత చూద్దామని తాగితే ఏడుపు వచ్చింది. చూద్దామని తాగితే నాకు ఏడుపు వచ్చింది. దుఃఖపడి అక్కడనే మోకాళ్ళొంచి రోడ్డు పైనే, ప్రభా తప్పైంది క్షమించు అని ప్రార్థన చేస్తూ వచ్చిన. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే పాపము చేయనియదు అనేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ నేను అప్పుడు తెలుసుకుంటా వచ్చిన. వెంటనే 2000 సంవత్సరంలో నేను దేవుని మందిరానికి వస్తా వచ్చిన. 99లో నేను గేట్ దగ్గరికి వస్తానే దానమన్న వచ్చినాడు. అటు నుంచి వచ్చినాడు, నేను ఇటు నుంచి వచ్చిన. ఎక్కడ బ్రదర్ మీరు అన్నాడు. నేను ఫలానా
ఫలానా అని చెప్తే, అయ్యా మీ తండ్రి గారు మహిమలోకి పోయినప్పుడు రావాల్సిందే మేము, అప్పుడు స్ట్రైక్ కాబట్టి రాలేకపోయినాము అన్నాడు. సరేలే. అక్కడి నుంచి నేను శంకరాపురంలో హోటల్ ఉంది కాబట్టి, నాకు శంకరాపురంలో హోటల్ ఉంది. దాదాపు 2000లో నేను 2000 సంవత్సరంలో హోటల్ స్టార్ట్ చేసిన. అక్కడ 2000 సంవత్సరము, 2001, 2002 ఈ 3 సంవత్సరాలు కూడా నాకు వ్యాపారం జరగలేదు. వ్యాపారం అంతా జరిగేది కూడా 350, 400, 450, అంత 500 కూడా ఎప్పుడు జరగదు. 500 వ్యాపారం కూడా ఎప్పుడు జరగదు. ఎప్పుడు నాకు దానికి సరిపోయేది. ఎందుకు ప్రభువా, నేను రక్షింపబడినా కదా, మారుమనసు పొందినా కదా, నిన్ను అంగీకరించినా కదా, నన్ను ఎందుకు దీవించవు అని దేవుడిని అడుగుతా వచ్చిన. అప్పుడు 2003లో నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నేను నిన్ను ఆశీర్వదించేదను. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. వెంటనే ఆ సంవత్సరంలోనే దాదాపు 30,000 డబ్బులు మిగిలింది. 2004, 2005 సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడను, జనముల యొక్క ఐశ్వర్యము నీవు అనుభవించేదవు వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. వెంటనే 2006, 2007కు దాదాపు ఒక 5-6 లక్షల డబ్బులు మిగిలింది. ఈ విధంగా నా జీవితం కొనసాగుతూ ఉంది. 2006లో ఒక సమస్య వచ్చి పడింది. అప్పుడు కూడా దేవుడు, ఇదిగో నేను నిన్ను ప్రేమించితేనని నీకు తెలియజేసేదనను వాగ్దానం ఇచ్చినాడు. తర్వాత ఆ విధంగా నా జీవితం కొనసాగిపోతూ ఉంది. 2011లో నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు దేవుడు, అలంకరింపబడిన రాజు నువ్వు కనులారా చూచేదు అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నా. అయితే దేవునితో నువ్వు ఎక్కువగా సమీపంగా ఉంటావని చెప్పి అన్న సంసోను ఉన్నాడు అప్పుడు ఇక్కడ చెప్తా వచ్చినాడు. ఈ విధంగా 2011లో 12లో నాకు కొద్దిగా చీటీలు వేసేవాడిని. 2 లక్షల చీటీలు 3 వేసేటువంటి వాడిని. అప్పుడు ఆ చీటీలు ఏం చేసినా అంటే 3 చీటీలు 6 లక్షలు అయిపోతే, సుధాకరా నీకు 1 నెల వడ్డీ ఇస్తా, తర్వాత నీకు 1 నెలకంతా డబ్బులు ఇచ్చేస్తానన్నాడు. మన ప్రమీలక్క, ముగ్గురు, జాస్వాన్న, కృపా హోటల్ యేసురత్నం అన్న, వీళ్ళందరికీ కూడా ఆయన దగ్గర చీటీలు వేయించిన. అయితే నెలకి ఇవ్వలేదు, కానీ 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, వడ్డీ ఇస్తానడు, కానీ నా అసలు ఇవ్వడంలే. మళ్ళీ చీటీలు అయిపోయినాయి, 3 లక్షల చీటీలు, మళ్ళీ 3 చీటీలు వేసిన, 12 లక్షలు అయింది. 2 లక్షలు ఇచ్చినాడు, 10 లక్షలు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. అయ్యా నీకు ఎప్పుడన్నా చెప్పు 1 నెలకి ఇచ్చేస్తాను అన్నాడు. చిన్నప్రసాద్ అన్నకు చెప్పిన, అన్న ఇట్లా నేను ఇరకపోయినా ఇబ్బంది పడతానా, ఏం చేయాలన్నా? చిన్నప్రసాద్ అన్న ప్రార్థన చేస్తాంలే అంటా వచ్చినాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి, ఇదిగో నేను నిన్ను ప్రేమించిస్తున్నానని నీకు తెలియజేసిన వాగ్దానం ఇస్తా వచ్చినాడు. వెంటనే అతడు డబ్బులు 8.5 లక్షలు ఇచ్చినాడు. 1.5 లక్ష ఎగరగొట్టేసి ఐపీ నోటీస్ పంపించేసినాడు. ఈ విధంగా దేవుడు అన్ని విధాలుగా నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. సంఘము ద్వారా 2017లో అనుకోకుండా నా కుడికాలు తొడకు క్యాన్సర్ గడ్డ వచ్చింది. కుడికాలు తొడలో క్యాన్సర్ గడ్డ వచ్చింది. దాని పేరు లైపోసార్కోమా అని. అప్పుడు 2018లో దాన్ని సిఎంసికి పోయి ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తూ వచ్చినప్పుడు, ఆ ఎంఆర్ఐ స్కానింగ్లో దాదాపు ₹1,00,000 ఎస్టిమేషన్ వేసినారు వాళ్ళు సిఎంసిలో. అప్పుడు మా చిన్న కుమారుడు ట్రీట్మెంట్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగలేక. నేను వానికి ఖర్చు పెట్టుకుందునా, నా ఖర్చు పెట్టుకుందునా, వద్దులేబ్బా నేను పోయి రిమ్స్లో తీపిచ్చేసుకుంటాలే అని చెప్పి కడప రిమ్స్లో పోయి ఆపరేషన్ చేయించేసి గడ్డ తీపిచ్చేసిన. తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే, గడ్డ రిపోర్ట్ నాకు ఇలా, నేనేదో ఆ గడ్డ ఏదో మామూలు గడ్డ ఏదో ఉంటుందిలే అని అనుకున్నా, ఇచ్చిపెట్టేసిన. తర్వాత 19లో నా కుమారుడిని దేవుడు మహిమలోకి తీసుకుంటూ వచ్చినాడు. అన్నవాళ్ళు, నన్ను సంఘము ఎంతగానో ఆదరించింది. తర్వాత 2019లో నా కుమారుడు చనిపోయిన బాధలో నా గురించి నేను ఎక్కువగా పట్టించుకోలేదు, విడిచిపెట్టేసిన. తర్వాత 2020లో మళ్ళీ వచ్చింది, బయటికి కనబడుతుంది గడ్డ, బయటికి బాగా కనబడుతుంది, కుడి తోడ మీద కనబడుతుంది బయటికి. కింద కూర్చోలేను, ఇక్కడ వచ్చి కూర్చుండేవాడిని, బాగా కింద కూర్చుంటే నొప్పి తట్టుకోలేను. పోనీ కుర్చీలో కూర్చుందామా అంటే మనసు ఒప్పదు. ఏం చేయాలి ప్రభా అని 2020లో ఈ విధంగా కుమారుడు చనిపోయిన తర్వాత 2021లో మళ్ళీ కర్నూలుకు పోయి విఆర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసినప్పుడు మళ్ళీ ఆ గడ్డను తీసివేస్తూ వచ్చినాడు. అప్పుడు గడ్డను టెస్ట్ చేసి చెప్పినారు, ఇది నీకు క్యాన్సర్ గడ్డయా, లైపోసార్కోమా,
క్యాన్సర్ గడ్డ ఇది అని చెప్తా వచ్చినాడు డాక్టరు. నేను ఎంతగానో బాధపడతా వచ్చినా. నాకు ఇచ్చిన వాగ్దానం ఏమంటే 7 బాధలు నీకు వచ్చినా ఏ కీడు రాదు అన్నకు చెప్పినా వచ్చి, అయ్యా నీకేమి కాదు, ప్రార్థన చేస్తాము నీకేం కాదు, భయపడద్దు అంటా వచ్చినాడు అన్న. పెద్దలకు, చిన్నప్రసాద్ అన్నకు, తిరుపాలన్నకు, తర్వాత అందరికీ నా విషయాలన్నీ పంచుకుంటా వచ్చిన, ఏమి కాదంటా వచ్చినాడు. 2021లో మళ్ళీ గడ్డను తీపిస్తే 2022లో మళ్ళీ వచ్చింది, అక్కడనే అదే ప్లేస్లోనే వచ్చింది. 2022లో మళ్ళీ తిరుపతి సిమ్స్కు పోయినా. తిరుపతి సిమ్స్లో ఆ గడ్డను తొలగిస్తూ వచ్చినారు. 2022లో వాగ్దానం నేను మర్చిపోలేను, 7 బాధలు నీకు వచ్చినా ఏ కీడు రాదు. మరి ఏం ప్రభువా మళ్ళీ వచ్చింది కదా అంటా వచ్చినప్పుడు వాళ్ళు, అయ్యా మాకు అనుమానం ఉంది, నీకు లంగ్స్కి కూడా అటాక్ అయిందేమో, లంగ్స్ కూడా అటాక్ అయినట్లు ఉంది, కాబట్టి నువ్వు పెట్ స్కాన్ తీపించుకోవాలా అన్నారు. 18,000 అవుతుంది అది. దాదాపు పెట్ స్కాన్ తీపించుకుంటూ వచ్చినప్పుడు ఆ పెట్ స్కాన్, ఇక్కడ మామూలు స్కాన్ సిటీ స్కాన్ తీపిస్తూ వచ్చినప్పుడు లంగ్స్కి అటాక్ అయిందన్నారు. ఆ పెట్ స్కాన్లో చూపిస్తూ వచ్చినప్పుడు కిడ్నీకి వచ్చింది, అది కిడ్నీ క్యాన్సర్గా తిరుక్కునింది. మరి నేను ఎంతో కృంగిపోయినా, ఎంతగా కృంగిపోయినానంటే నా బాధంగా ఎవరికి చెప్పుకోలేను. అయ్యా నీకు కిడ్నీకి వచ్చింది ఆ క్యాన్సరు, కిడ్నీ తీసేయాలా నీకు అన్నారు తిరుపతి సిమ్స్లో. వెంటనే నేను ప్రభువా ఏమిదేనంటే, అప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఏమిచ్చాడంటే 7 బాధలు నీకు వచ్చినా ఏ కీడు రాదు. ఇదేంటి ప్రభువా, నాకు వస్తానే ఉండాయి, నువ్వు రావంటావు అంటా వచ్చినప్పుడు ఆపరేషన్ అయిపోయింది, కింద వచ్చి కూర్చున్నా, పైకి కూడా రాలేదు. అన్న వాక్యం ద్వారా, అన్న ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. రోమాపత్రిక 4:25లో వాగ్దానం ఇచ్చిన దాన్ని రూఢీగా నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. నాకెంతో ఊరట వచ్చింది, అసలు ఇంకా లేచి నాకు ఇంకేమి లేదు, పరిగెత్తామనేంత ఆనందం అయిపోతా వచ్చింది. వెంటనే పోయినా నేను మళ్ళీ వేరే డాక్టర్, అక్కడ ఉన్నటువంటి జనరల్ డాక్టర్, మామూలుగా సీనియర్ డాక్టర్ దగ్గరికి పోలేదు, హెడ్ దగ్గరికి పోయి మాట్లాడుతూ వచ్చినప్పుడు, అయ్యా కిడ్నీ తీసేయాల్సిందే, నువ్వు ఇంకా నీ లైఫ్ అంతా ఒక కిడ్నీతోనే ఉండాలా అంటా వచ్చినాడు డాక్టరు సిమ్స్లో. అయితే నేను ప్రభు చెప్తా వచ్చినాడు కదా నాకు కీడు రాదని, మరి కిడ్నీ తీసేస్తే నాకు కీడు వచ్చినట్లే కదా, మన కిడ్నీ తీసేయకూడదు, నాకు బాగా కావాలా అంటా వచ్చినప్పుడు సిఎంసీలో ట్రై చేయకూడదేమయ్యా అని అన్నాడు ఒక మాట. సిఎంసీలో ట్రై చేయాలయా అన్నాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. వెంటనే సిఎంసీకి పోయినా. నేను సిఎంసీకి పోతే 17వ తేదీ పోయినా, 16వ తేదీ పోయినా, 17వ తేదీ అపాయింట్మెంట్, మామూలుగా అపాయింట్మెంట్ చిక్కదు. 16వ తేదీ పోతానే 17వ తేదీ అపాయింట్మెంట్ ఇచ్చినారు. నువ్వు 20వ తేదీలో నేను ఆపరేషన్ చేస్తాము, కిడ్నీ తీసేయాల్సిన పని లేదు, దాని పక్కన ఉన్నటువంటి ట్యూమరు గడ్డను తీసేస్తామన్నాడు. ఎంతో సంతోషమైంది. 20వ తేదీ ఆపరేషన్ చేసినారు, 21వ తేదీ సాయంత్రము డిశ్చార్జ్ చేసి పంపించేసినారు. ఇప్పటికీ రాలే, ఇప్పటికీ కూడా మళ్ళీ నాకు ట్యూమర్ అంటే గడ్డ రాలేదు. 2023 అంతా రాలే, 22 వరకు 5 సార్లు ఆపరేషన్ అయింది. 23 అంతా నాకు చెక్ చేయించుకున్నా 2 సార్లు. 23 అంతా ఎన్నో స్కానింగ్లు చేయించుకున్నా, నీకేమి లేదయ్యా, వెరీ గుడ్ అన్నాడు డాక్టర్. ఏమన్నాడంటే గుడ్, వెరీ గుడ్ అన్నాడు. అన్న సుధీరన్న కూడా రాయా, నీకు కావాలంటే కర్నూలులో రేడియేషన్ పెట్టిస్తామని చెప్పి అన్న సుధీరన్న కూడా పిలిచినాడు. అన్న రేడియేషన్ లేదు, ఏం లేదు, దేవుడు బాగు చేసినాడు అని చెప్తా వచ్చిన. ఈ విధంగా దేవుడు నాకు సహాయపడతా వచ్చిన దానికి కారణం ఏమంటే, అన్న దైవసేవకుడు ఆనంద్ రాజన్న, సంఘ పెద్దలు నా గురించి భారంగా కుటుంబంలో కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. అన్న అయితే ఇంటిలో కుటుంబ ప్రార్థనలో కూడా నా గురించి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నేనంటే తెలియని వాళ్ళు కూడా నా గురించి ప్రార్థన చేసి, సుధాకర్ అంటే ఎవరోలో సుధాకర్ అని ప్రకటించినాడు కదా అని నా గురించి నా పేరుని ఎత్తి ప్రార్థన చేస్తూ వచ్చినారు. అన్న నువ్వేనా సుధాకర్ అంటే, అవునక్క నేనే, నీ కొరకు ప్రార్థన చేసినాం, నా అన్న ప్రకటించినాడు. పెద్దలు, విశ్వాసులు అందరూ, పరిశుద్ధులు ఎంతోమంది నా కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఈ దినం నేను ఇక్కడ నిలవబడి ఉన్నానంటే అది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క, మీ పరిశుద్ధుల యొక్క ప్రార్థన ద్వారా నేను నీకు నిలబడి సాక్ష్యం చెప్తాను. 2017 నుంచి 2024 దాదాపు 7 సంవత్సరాలు గతించిపోయి 8వ సంవత్సరంలో దేవుడు నన్ను ఇక్కడ నిలవబెడుతూ వచ్చినాడంటే, పడద్రోయుటకు, కూల్చుటకు, పడద్రోయుటకు, నిలవబెట్టుటకు దేవుడు ఎటువంటి వాడంట? సమర్థుడు.
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఎట్లా నిలబెడతాడంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన మనలను నిలబెట్టుటకు మాంసాయుక్త దేహమందు ఆయన మన కొరకు మరణాన్ని అనుభవించినాడు. కాబట్టి మనకు ఆ విధంగా నిలబడుతూ వచ్చినాం. మన గొప్ప కాదు ఇది, నా గొప్ప కాదు ఇది, నా శక్తి కాదు, నా బలం కాదు. కాబట్టి ఈ సమయంలో నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఒక కుమారుడు, ఒక కుమార్తెకి 2 పిల్లలు. కుమారునికి ఈ మధ్యలోనే వివాహం అయింది. కాబట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు ఇంకా భారంగా శ్రమలు రావని చెప్పను. శ్రమలు రావచ్చు, ప్రభు తోడుగా ఉంటాడు. అనేక శ్రమలు రావచ్చు. మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలా. శ్రమలు రావని ఎవరికి శ్రమలు రాకుండా పోవు, శ్రమలు వస్తాయి. అయితే శ్రమలో దేవుడు సద్రెక్, మెషెక్, అబేద్నెగో, దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నట్లు నీకు, నాకు ఎఫ్రాయిములకు తోడుగా లేడనే మాట ఉత్తది. దేవుని కనికరము గొప్పది. కాబట్టి దేవుని కనికరాన్ని పొందు, దేవుని ఆశీర్వాదాన్ని పొందు, మారు మనసు పొందు. దేవుడి వాక్యమును, సాక్ష్యము దీవించును గాక. ప్రేమల తండ్రి, మా రక్షణ యేసు నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ జీవం కలిగినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎఫ్రాయిం తిప్పు వేయబడినటువంటి అప్పం లాంటి వాడు, నికరం లేనటువంటి వాడు. అలాగనే దేవుని యొక్క మందిరానికి వచ్చి వాక్యాన్ని వెళ్ళేటువంటి వారు జీవితంలో ఒప్పించబడకుండా, మారు మనసు పొందకుండా అలాగనే సాగిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని మీరు దర్శించి వారు కూడా దేవుని యొక్క కనికరాన్ని పొందగలుగున్నట్లు, పశ్చాత్తాపడగలిగినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఎన్నడూ విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, సదాకాలం తోడుగా ఉన్నటువంటి దేవుడు కనుక మీకు స్తోత్రాలు. దాసుని సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు, వ్యాధి, క్యాన్సర్ గడ్డ, వీటన్నిటిలో కూడా మీ యొక్క వాగ్దానాన్ని తన పక్షంగా నెరవేర్చి తనకిచ్చినటువంటి స్వస్థను బట్టి స్తోత్రాలు. తన యొక్క విశ్వాసాన్ని, ప్రార్థన ఆలకించారు. అలాగనే సంఘం యొక్క ప్రార్థన ఆలకించారు. తన పక్షంగా జీవిపిస్తూ వచ్చినటువంటి దయను బట్టి మీకు స్తోత్రాలు. 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు రాదు అని సెలవిచ్చిన మాటను మీరు నెరవేర్చుకున్నందుకే మీకు స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సరే దేవారు ఆమె కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. తన యొక్క కుమారుడు కుటుంబాన్ని, అలాగే కుమార్తె, అల్లుడు, వారి యొక్క పిల్లలు అందరినీ కూడా మీ కృపలో భద్రపరచమని, సహవాసంలో స్థిరంగా వారు సాగిపోయేటట్లు మీరు సహాయం చేయండి. రేపు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 వరకు గొలుసు ప్రార్థన, మంగళవారము సాయంకాలం సంఘ ప్రార్థన. ఆ దినమే ఒక కౌంటింగ్ ఉంది. ఎలాంటి గొడవలు లేకుండా మీరే సహాయం చేయండి. 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. మీ యొక్క ఏర్పాట్లు ఉండేటువంటి ప్రభుత్వం సెంట్రల్లో స్థిరపడేటట్టు మీరు సహాయం చేయండి. బుధవారం సాయంకాలం గ్రామ పరిచర్య కొరకు, గురువారం బైబిల్ స్టడీ కొరకు, శుక్రవారం సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన సాయంకాలం, శనివారం జిల్లా ఉపవాస ప్రార్థన, మరి మోరియా ప్రార్థన మందిరం ఓనిపెంటలో జరగనుంటుండగా అనేక మంది పాలు పొందగలిగినట్లు సహాయం చేయండి, ప్రోత్సహించండి. మరి ఆదివారం పరిచర్య కొరకు మీరు సిద్ధం చేయండి. మేలుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అస్సాం పరిచర్య, మణిపూర్ పరిచర్య కొరకు ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల మరి ఒక యూత్ క్యాంపులో నెరవేర్చబడిన పరిచర్య తీర్మానం చేసుకున్నటువంటి వారు రక్షణ కొరకు వారిని ప్రతిష్ఠించి చేసుకొని, అలాగనే సేవ కొరకు తీర్మానం చేసుకున్నారు. వారందరినీ కూడా మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. పేరుషభ భవిష్యత్ పరిచర్య కొరకు సిద్ధం చేయండి. మేమెన్నైనా ఆశీర్వాదంతో పంపించమని, ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ కూడా మీరు కనికరించమని, స్వస్థపరచమని మా ప్రభువుని ప్రియరక్షుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని అపారమైన
ప్రేమయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.